ఫస్ట్‌గా ఈ 2024లో ఒక బ్లాగ్ ఎలా క్రియేట్ చేయాలి అనేది మీకు ఇప్పుడు చూపిస్తాను. ఇది ఒక కేస్ స్టడీ లాగా ఎందుకంటే నాకు బాగా తెలిసిన వాళ్ళకి ఒక క్లయింట్‌కి ఈ బ్లాగ్ అనేది సెటప్ చేశామనమాట. సో, అసలు ఇట్లా సింపుల్‌గా చూడటానికి చాలా సింపుల్‌గా బావుంది కదా! ఇట్లా బ్లాగ్ ఎలా సెటప్ చేయొచ్చు అంటే ఇది ఫ్రీ థీమ్. వాడింది మొత్తం ఫ్రీ థీము. అట్లనే ప్లగిన్స్ అన్నీ కూడా ఫ్రీయే వాడాము. సో, కేటగిరీస్ అనేది ఎలా సెట్ చేయొచ్చు, ఇట్లా మెనూ కలర్స్ ఎలా పెట్టుకోవచ్చు, సో, ఆర్టికల్‌లో ఇట్లా ట్యాగ్స్ ఇవి ఎట్లా పెట్టొచ్చు, ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. ఆ తర్వాత దీంట్లో ఇంపార్టెంట్ ప్లగిన్స్ ఉంటాయన్నమాట. ఆ ప్లగిన్స్ గానీ, అట్లానే గూగుల్ యాడ్సెన్స్ అప్లై చేయటం కానీ, అవన్నీ కూడా మనం దీంట్లో చూద్దాము. సో, ఇక్కడ చూడండి యాక్చువల్‌గా చాలా ప్లగిన్స్ ఉన్నాయి. అన్నీ కాకపోయినా గానీ కొన్ని ఇంపార్టెంట్ ప్లగిన్స్ వరకు ఎలా సెటప్ చేసామనేది మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. చివరిలో అసలు యాడ్సెన్స్ అప్లై చేయడం ఎలాగా, యాడ్సెన్స్ క్రియేట్ చేయడం ఎలాగా అనేది చూపిస్తాను. గూగుల్ సైట్ కిట్ ప్లగిన్ అని ఉంటది. దాని ద్వారా యాడ్సెన్స్ అనలిటిక్స్ ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడా మాట్లాడదాం. సో, అవన్నీ కూడా నేను ప్రాక్టికల్‌గా చూపిస్తాను. సో, డొమైన్ తీసుకునే ముందు డొమైన్ అవైలబిలిటీ గానీ, .com ఉందా, .org ఉందా అని తెలియటానికి బ్రాంచ్‌నాగ్ అనే టూల్ ఉంటది. ఈ టూల్ ఎట్లా వాడతాం ఏంటని చూపిస్తాను. బ్లాగ్ నేమ్ గానీ, వెబ్‌సైట్ నేమ్ గానీ, డొమైన్ అవైలబుల్‌గా ఉందా లేదా అని చెక్ చేయాలి అంటే బ్రాంచ్‌నాగ్ అనేది చాలా బాగా యూజ్ అవుతదండి. ఓకే. ఇప్పుడు దీంట్లో ఇక్కడ చూడండి నేను ఫైనాన్స్ బడీ అని ఇస్తాను. సో, ఈ పేరుతో డొమైన్స్ ఏమి అవైలబుల్‌గా ఉన్నాయంటే .కామా, .నెట్, .org ఏమి అవైలబుల్‌గా ఉన్నాయనేది ఇప్పుడు మనకు చూపిస్తుంది. చూడండి ఇప్పుడు ఫైనాన్స్ బడీ .కామ్ అది అవైలబుల్‌గా ఉంది. గ్రీన్‌లో చూపిస్తుంది. .నెట్ అవైలబుల్‌గా ఉంది. .org అవైలబుల్‌గా ఉంది. సో, కేవలం డొమైన్సే కాదు సోషల్ మీడియా యూఆర్ఎల్స్ కూడా ఏమి అవైలబుల్‌గా ఉన్నాయని చూపిస్తుంది. ఈరోజు అది కూడా చాలా ఇంపార్టెంట్ కదా మనకి. ఫేస్‌బుక్ యూఆర్ఎల్ ఉందా, యూట్యూబ్ యూఆర్ఎల్ అవైలబుల్‌గా ఉందా మనకి మన బ్రాండ్ నేమ్‌తో అని. అవన్నీ అవైలబుల్‌గా ఉన్నాయి. అయితే ఇన్‌స్టాగ్రామ్ వచ్చేసరికి డౌట్‌గా చూపిస్తుంది. మీరు మాన్యువల్‌గా చెక్ చేయండి అంటుంది. చెక్ మాన్యువల్ అని క్లిక్ చేస్తే ఒకవేళ పేజీ ఉంటే చూపిస్తుంది. ఆ పేజీ లేదు అంటే ఆ యూఆర్ఎల్ అవైలబుల్‌గా ఉందన్నమాట. ఓకే. అది అర్థం. మళ్ళీ బ్యాక్ వద్దాం. ఇక్కడ చూడండి టిక్‌టాక్ మటుకు అవైలబుల్‌గా లేదు. అందుకని మీకు రెడ్‌లో చూపిస్తుంది. సో, ఇలాగా మనం డొమైన్స్, సోషల్ మీడియా యూఆర్ఎల్స్ అవైలబిలిటీ చెక్ చేయొచ్చు. ఓకే. ఇప్పుడు యాక్చువల్‌గా మన బ్లాగ్ కోసం ఒక జీమెయిల్ అకౌంట్ అయితే క్రియేట్ చేద్దాం. ఎందుకంటే వెబ్ హోస్టింగ్ పర్చేస్ చేయాలన్నా గానీ, ఏమన్నా ప్లగిన్స్ ఇన్‌స్టాల్ చేసేటప్పుడు అకౌంట్స్ క్రియేట్ చేసుకోవాలన్నా అన్నిటికి మించి గూగుల్ అనలిటిక్స్ కానీ, గూగుల్ యాడ్సెన్స్ వీటన్నిటికీ కూడా ఏంటి అంటే మనకి ఒక జీమెయిల్ అకౌంట్ ఉంటే బాగుంటుంది. అది బ్లాగ్ నేమ్ మీద ఉంటే కనుక చాలా ఈజీగా ఉంటుంది. సో, బ్లాగ్ కోసం జీమెయిల్ తీసుకుందాం అనుకున్నప్పుడు ఆ బ్లాగ్ నేమ్తోనే జీమెయిల్ తీసుకోవాలన్నమాట. ముందు ఇక్కడ క్రియేట్ అకౌంట్ అంటాను. అన్నప్పుడు ఇక్కడ ఫర్ వర్క్ ఆర్ మై ఓన్ బిజినెస్ అని ఉంటుంది కదా, ఆప్షన్ సెలెక్ట్ చేస్తాను. ఇక్కడ ఫస్ట్ నేమ్ లాస్ట్ నేమ్ అప్పుడు మన పర్సనల్ నేమ్స్ కాకుండా బ్లాగ్ నేమ్ అనేది ఇవ్వాలి. సో, ఆ నేమ్స్ అనేవి ఇచ్చిన తర్వాత బేసిక్ ఇన్ఫర్మేషన్ ఈ డీటెయిల్స్ అడుగుతుంది, అవన్నీ ఎంటర్ చేస్తాం. నేను ఇప్పుడు ఫైనాన్స్ బడీ అని ఇస్తే ఆ రిలేటెడ్గా ఏం అవైలబుల్గా ఉంది జీమెయిల్ అడ్రస్ అని చూపిస్తుంది. నేను ఫైనాన్స్ బడీ gmail.com సెలెక్ట్ చేసుకున్నా. ఇప్పుడు పాస్వర్డ్ అనేది క్రియేట్ చేయాలి. సో, పాస్వర్డ్ క్రియేట్ చేసిన తర్వాత రికవరీ ఈమెయిల్ అడ్రస్ అట్లానే రికవరీ ఫోన్ నెంబరు సెక్యూరిటీ పర్పస్కి ఇవైతే అడుగుతుంది. సో, ఆ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇస్తాను. సో, ఇక్కడ ఆ డీటెయిల్స్ అన్నీ ఇచ్చి నేను కంటిన్యూ అంటాను. ఇప్పుడు టర్మ్స్ అగ్రీ చేయమంటుంది, ఆ అగ్రీ అంటాను. సో, ఇప్పుడు జీమెయిల్ అకౌంట్ అనేది క్రియేట్ అవుతుంది. సో, చూడండి ఇక్కడ ఓపెన్ చేస్తే కనుక మనకి జీమెయిల్ నుంచి అకౌంట్ క్రియేట్ అయిందని మెసేజ్ వస్తుంది. సో, చూసారు కదా డొమైన్ ఉంది కదా! ఇప్పుడు డొమైన్ తీసుకోవాలి. అయితే డొమైన్ ఇయర్‌కి అయితే కాస్ట్ ఉంటది కదా! బట్ మనకి వెబ్ హోస్టింగ్‌తో పాటు డొమైన్ ఫ్రీ వస్తుంది. సో, నేను ఇక్కడ హోస్టింగ్ వచ్చేసరికి బిగ్ రాక్ వాడుతున్నానండి. సో, నేను ఆల్రెడీ ఏంటంటే దీనికి హోస్టింగ్ డొమైన్ పర్చేస్ చేసున్నా కాబట్టి అప్పుడు నేను రికార్డ్ చేయలేదు, మిస్ అయ్యాను. సో, అందుకోసం ఏంటి అంటే మీరు హోస్టింగ్ డొమైన్ ఎలా పర్చేస్ చేయాలి అనేది ఒక డమ్మీ డొమైన్ తీసుకొని హోస్టింగ్ పర్చేజ్ అనేది నేను మామూలుగా ఇప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, ఈ హోస్టింగ్ సంబంధించి స్పెషల్ ఆఫర్ ఉంటుంది. అట్లానే ఒక స్పెషల్ కూపన్ కోడ్ ఉంటుంది. అది మన వీడియో డిస్క్రిప్షన్లో కామెంట్స్లో పిన్ చేస్తాను. మీరు దానికి కావాలి అంటే కనుక యూటిలైజ్ చేసుకోవచ్చు. సో, బ్లాగ్ కావాలి అంటే కనుక మనకు వెబ్ హోస్టింగ్ కావాలి కదా! ఆ వెబ్ హోస్టింగ్ ఎలా పర్చేస్ చేయాలి, వెబ్ హోస్టింగ్లో మనం వర్డ్ ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేస్తాము, వెబ్ హోస్టింగ్ సెటప్ ఎలాగా అది మొత్తం కూడా ఇప్పుడు నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో, దీనికోసం నేను బిగ్ రాక్ అనే వెబ్ హోస్టింగ్ యూస్ చేస్తున్నాను. వీళ్ళు మనకి ఒక స్పెషల్ ఆఫర్ లింక్ అనేది ప్రొవైడ్ చేశారండి. ఆ లింక్ ద్వారా వెళ్ళి పర్చేస్ చేస్తే మనకి మంచి డిస్కౌంట్ వస్తుంది. అదే కాదు ఇంకా ఎక్స్ట్రా డిస్కౌంట్ కూడా ఇస్తున్నారనమాట. దానికోసం కూపన్ కూడా ప్రొవైడ్ చేశారు. ఈ ఆఫర్ లింక్ కూపన్ అనేది వీడియో డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫస్ట్ కామెంట్లోనే ఇస్తాను. ఆఫర్ లింక్ క్లిక్ చేయండి. అది క్లిక్ చేస్తే మీకు ఇలా బిగ్ రాక్ అనేది ఇంటర్ఫేస్ అనేది ఓపెన్ అవుతుంది అనమాట. సో, ఇక్కడ చూస్తే కనుక మనకి వెబ్ హోస్టింగ్, క్లౌడ్ ఇట్లా చాలా ఆప్షన్స్ ఉంటాయి. దీంట్లో వెబ్ హోస్టింగ్ అన్న దాని మీద మౌస్ ఓవర్ చేస్తే చూడండి లైనక్స్ హోస్టింగ్, వర్డ్‌ప్రెస్ హోస్టింగ్, కామర్స్ ఇలా ఉంటాయి అనమాట. మీరేం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లా, లైనక్స్ హోస్టింగ్ తీసుకోండి. ఎందుకంటే లైనక్స్ హోస్టింగ్ తీసుకుంటే దాంట్లో మనం వర్డ్‌ప్రెస్ బ్లాగ్స్ ఇన్స్టాల్ చేయొచ్చు, కామర్స్ సెటప్ చేసుకోవచ్చు, PHP లాంటి కోడింగ్ ఉన్న అప్లికేషన్ సెటప్ చేసుకోవచ్చు. దేనికైనా యూజ్ అవుతుంది అనమాట. సో, లైనక్స్ హోస్టింగ్ అనేది క్లిక్ చేస్తున్నాను. కొంతమంది ఏం చేస్తారంటే తెలియక విండోస్ హోస్టింగ్ తీసుకుంటారు. విండోస్ హోస్టింగ్ తీసుకోవద్దు. సో, లైనక్స్ హోస్టింగ్ అనేది సెలెక్ట్ చేసుకోండి.
సో ఇక్కడ వచ్చేసరికి మనకి డిఫరెంట్ ప్లాన్స్ ఉంటాయి అనమాట. సో ఫస్ట్ సర్వర్స్ వచ్చేసరికి యూఎస్ఏ ఇండియా అని ఉంటుంది, ఇండియా సెలెక్ట్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఉంటాయండి. సో ఇదేంటి అంటే కనుక ఎన్ని ఇయర్స్ తీసుకుంటే మనకి అంత మంచి డిస్కౌంట్ అయితే వస్తుంది అనమాట. మీరు కనుక ఈ బ్లాగింగ్ ఇది లాంగ్ టర్మ్ ప్లాన్ చేస్తున్నారు అనుకుంటే నా సజెషన్ ఏంటి అంటే అఫ్కోర్స్ 5 ఇయర్స్కి వెళ్ళండి. బట్ 5 ఇయర్స్కి వెళ్ళినప్పుడు కొద్దిగా ప్రైస్ ఎక్కువ అవుతుంది, అట్లనే 5 ఇయర్స్ మనం బ్లాగ్ కంటిన్యూ చేస్తామా లేదా డౌట్ ఉంది అనుకుంటే కనుక అప్పుడు 3 ఇయర్స్ సెలెక్ట్ చేసుకోండి. సో 3 ఇయర్స్ సెలెక్ట్ చేసుకుంటే ఏమవుతుందంటే అటు బడ్జెట్ వైజ్గాను మనకి మంచి డిస్కౌంట్ వస్తుంది అనమాట, మరి లాంగ్ ఇయర్స్గాను ఉండదు అనమాట. సో నా సజెషన్ అయితే 3 ఇయర్స్. లేదు మీరు ఏమన్నా 1 ఇయర్ 2 ఇయర్సే తీసుకుంటామంటే కనుక అది మీ ఇంట్రెస్ట్. ఓకే, ఇంకా నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి ఇక్కడ డిఫరెంట్ ప్యాకేజెస్ ఉంటాయండి. చూడండి, స్టార్టర్, అడ్వాన్స్డ్, ప్రో, అల్టిమేట్ ఇలా ఉన్నాయన్నమాట. సో దీంట్లో చూస్తే కనుక మీకు ఇక్కడ సింగిల్ డొమైన్, వీటిల్లో చూస్తే ప్రో అండ్ అల్టిమేట్లో అన్లిమిటెడ్ డొమైన్స్ అని ఉన్నాయి. దీని అర్థం ఏంటి అంటే దీంట్లో స్టార్టర్ కానీ అడ్వాన్స్లో కేవలం మీరు ఒక బ్లాగు లేదా ఒక వెబ్సైట్ అది మటుకే మీరు హోస్ట్ చేయగలరు. అట్లానే చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. ఇప్పుడు మీరు ఈ స్టార్టర్ ప్యాకెట్ తీసుకుంటే మీకు డిస్క్ స్పేస్ కానీ, ట్రాన్స్ఫర్ కానీ, డేటా ట్రాన్స్ఫర్ కానీ, ఈమెయిల్ అకౌంట్స్ ఇవన్నీ కూడా చాలా లిమిటెడ్ ఆప్షన్స్ ఉంటాయి. నేనైతే ఇది సజెస్ట్ చేయను మీకు. ఈవెన్ అడ్వాన్స్లో కూడా కేవలం ఒక డొమైన్ మటుకే ఉంటుంది. అట్లానే కొద్దిగా చాలా తక్కువ ట్రాఫిక్ మటుకే ఇవి సపోర్ట్ చేయగలుగుతాయి అన్నమాట. అందుకనే ప్రో కానీ అల్టిమేట్ కానీ తీసుకోండి. ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం అండి, చాలామంది ఏం చేస్తారంటే అల్టిమేట్ ఇవి తీసుకుంటారు, వాళ్ళకి ఏంటంటే నెలకి ఒక 20 లక్షలు 30 లక్షల ట్రాఫిక్ వచ్చేస్తూ ఉంటుంది. అప్పుడు కూడా ఈ షేర్డ్ హోస్టింగ్ అనేది సపోర్ట్ చేయవు. ఇవి షేర్డ్ హోస్టింగ్, అంత హెవీ ట్రాఫిక్ సపోర్ట్ చేయవు. మీకు అదే ఒక 2 lakh 3 lakh 5 lakh ఆ రకంగా ఉందనుకోండి ట్రాఫిక్, అప్పుడు మీకు సపోర్ట్ చేస్తాయి మంత్ వైజ్గా వచ్చేసరికి. అందుకనే ఇనిషియల్గా స్టార్ట్ చేసిన వాళ్ళు 6 months వచ్చే వరకు వాళ్ళకి పెద్ద ట్రాఫిక్ ఉండదు, కొంతమందికి 1 year వచ్చే వరకు ట్రాఫిక్ ఉండదు. సో అలాంటి వాళ్ళు మటుకే ఏంటి అంటే ప్రో కానీ అల్టిమేట్ కానీ తీసుకోండి. షేర్డ్ హోస్టింగ్లో మీకు హెవీ ట్రాఫిక్ వస్తుంది అనుకుంటే ఇక్కడ క్లౌడ్ హోస్టింగ్ అని ఉంటుందండి. సో ఈ క్లౌడ్ హోస్టింగ్కి అయితే వెళ్ళిపోవాలన్నమాట. బట్ ఈ క్లౌడ్ హోస్టింగ్ వచ్చేసరికి చాలా కాస్ట్ అయితే ఉంటుంది. బట్ మెజారిటీ 90% కొత్తగా బ్లాక్ చేస్తున్నాం అనుకున్న వాళ్ళకి మటుకు సో ఈ ప్రో లేదా అల్టిమేట్ అనేది మోర్ దెన్ ఎనఫ్ అండి. ఓకే, బెస్ట్ ఆప్షన్ అయితే నేను అనుకోవడం ప్రో, అంటే బడ్జెట్స్ వైజ్గా యావరేజ్గా ఉండాలి అనుకున్నా కానీ ప్రో ఆప్షన్ అనేది బెస్ట్ ఆప్షన్ అవుతుందండి. సో ప్రో 5 years కానీ లేదా ప్రో 3 years కానీ తీసుకోవచ్చు. ఓకే, సో ఇప్పుడు ఈ ప్రో ఆప్షన్ బైనో అందాం. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే కనుక డొమైన్ నేమ్ అండి. సో ఈ డొమైన్ నేమ్ వచ్చేసరికి మనకి ఫ్రీగా వస్తుంది. ఒకవేళ మీకు ఇప్పటికే డొమైన్ నేమ్ ఉంటే ఆ డొమైన్ ఇక్కడ ఎంటర్ చేయండి. ఆ డొమైన్ ఎంటర్ చేస్తే ఏమవుతుంది అంటే మీరు ఆ డొమైన్కి దీనికి మ్యాప్ చేయాలన్నమాట జనరల్గా. బట్ చాలామంది ఏంటంటే కొత్తగా బ్లాక్ చేసే వాళ్ళకి డొమైన్ ఉండదు, డొమైన్ తీసుకోవాలనుకుంటారు. అందులో మనం ఈ ప్రో ఇవి తీసుకుంటే డొమైన్ ఫ్రీ వస్తుంది కాబట్టి ఐ నీడ్ ఏ డొమైన్ నేమ్ అని సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసి ఇక్కడ మనకు కావాల్సిన డొమైన్ నేమ్ అనేది మనం ఎంటర్ చేయాలి. ఉదాహరణకి మనం ఏదైతే డొమైన్ నేమ్ ఎంటర్ చేసామో ఆ డొమైన్ నేమ్ కనుక అవైలబుల్గా ఉంటే కనుక సో ఇక్కడ అయితే చూపిస్తుంది మనకి. ఒకవేళ అది అవైలబుల్గా లేకపోతే దానికి రిలవెంట్గా ఉన్న డొమైన్ నేమ్స్ అనేవి చూపిస్తుంది. సో మీకు నచ్చిన డొమైన్ నేమ్ అనేది మనం సెలెక్ట్ చేసుకుంటాము. సో ఇక్కడ ప్లస్ సింబల్ ఉంటుంది, ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేస్తే ఆ డొమైన్ అనేది సెలెక్ట్ అవుతుంది. సో ఇక్కడ డొమైన్ వచ్చేసరికి దాదాపు 900 rupees అని చూపిస్తున్నాడు కదా, ఇది మనకి యాక్చువల్గా ఫ్రీగా వస్తుంది ప్రో కానీ ఇవి తీసుకున్నప్పుడు. ఇంకా కాంప్లిమెంటరీ ప్రొడక్ట్స్ అని ఉంటుంది, ఇదేమి ప్రజెంట్ అక్కర్లేదు, కంటిన్యూ అంటున్నాను. సో ఇక్కడ మనం సెలెక్ట్ చేసిన డొమైన్ ఉంది. ఇక్కడ యాడ్ ఆన్స్ అని ఉన్నాయి. ఇక్కడ చూడండి, ప్రైవసీ ప్రొడక్ట్ ఇట్లా ఉన్నాయన్నమాట. ఇవి బై డిఫాల్ట్గా కొన్ని యాడ్ అయిపోయి ఉంటాయండి. యాక్చువల్గా ఇవి తీసుకుంటే మంచిదే, బట్ ఇనిషియల్ స్టేజెస్లో ఏంటంటే కొద్దిమంది కాస్ట్ ఎక్కువ అనుకుంటారు కాబట్టి మీరు కావాలి అంటే కనుక రిమూవ్ చేసుకోవచ్చు. బట్ ఎవరైనా పర్లేదు ఒక 500 నాకు పర్లేదు అనుకుంటే ఈ ప్రైవసీ ప్రోడక్ట్ అనేది ఏం చేస్తుందంటే అండి, చూడండి, కీప్ యువర్ ఇన్ఫర్మేషన్ హిడెన్ ఫ్రమ్ స్పామర్స్. సో ఈ డొమైన్ పరంగా వీటి పరంగా ఏంటంటే మన ఇన్ఫర్మేషన్ బయట పబ్లిక్కి చూపించకుండా స్పామర్స్ నుంచి అవాయిడ్ చేయడానికి యూజ్ అవుతుంది అనమాట. మీరు పెట్టగలరు అనుకుంటే కనుక దీన్ని తీసుకోండి, నేను సజెస్ట్ చేస్తాను. ఒకవేళ ఇంట్రెస్ట్ లేదు అంటే కనుక రిమూవ్ చేయాలనుకుంటే ఇక్కడ ఇంటూ అని ఉంటుంది. సో రిమూవ్ అయితే చేయొచ్చు. ఇక్కడ రిమూవ్ ఫ్రమ్ కార్ట్ అన్నాము అంటే రిమూవ్ అయిపోతుంది. బట్ నేనైతే తీసుకోమనే సజెస్ట్ చేస్తాను. ఇంకా నెక్స్ట్ థింగ్, మీరు సెలెక్ట్ చేసుకున్న ఇయర్స్ అంటే నెంబర్ ఆఫ్ ఇయర్స్ ఎన్ని సెలెక్ట్ చేసుకున్నారు, ఏ ప్యాకేజ్ సెలెక్ట్ చేసుకున్నారు, స్టార్టర్, అడ్వాన్స్డ్, ప్రో, వీటిని బట్టి మీకు ఇక్కడ కాస్ట్ అనేది చూపిస్తుంది అనమాట. అలానే మీరు యూఎస్ సర్వర్ తీసుకున్నారా, ఇండియా సర్వర్ తీసుకున్నారా, వీటిని బట్టి కూడా మీకు కాస్ట్ అనేది చేంజ్ అవుతుంటుంది అనమాట. అలానే కొన్నిసార్లు ఏంటి అంటే కనుక మనకి ఎక్స్ట్రా ఆఫర్స్ అనేది ఇస్తూ ఉంటాడండి, కొన్నిసార్లు ప్రైజింగ్ అనేది ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. సో కాస్ట్ మటుకు వేరీ అయ్యే ఛాన్స్ ఉంది. ఇక్కడ చూసి మీరు కన్ఫ్యూజ్ అయితే అవ్వద్దు మీరు. ఓకే, సో ఏ కాస్ట్ ఉన్నా కానీ ఇక్కడ మీకు చూడండి చేంజ్ ప్రోమో కోడ్ అని ఉంది కదా, ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్రెడీ ఉన్న ప్రోమో కోడ్ని రిమూవ్ చేయండి. రిమూవ్ చేసిన తర్వాత ఇక్కడ నేను డిస్క్రిప్షన్లో ఫస్ట్ కామెంట్లో ఏదైతే కోడ్ ఇస్తానో ఆ కోడ్ కాపీ చేసి పేస్ట్ చేయండి.
సో చూడండి ఇందాక మీద కాస్ట్ అయితే తగ్గిందనమాట. సో మనకి ఏంటి అంటే కనుక ఒక 5% ఎక్స్ట్రా డిస్కౌంట్, అంటే మన ఆఫర్ లింక్ అనేది మంచి ఆఫర్ ప్రొవైడ్ చేస్తారు ఆ లింక్ ద్వారా. మళ్ళీ కూపన్ అప్లై చేస్తే ఎక్స్ట్రా డిస్కౌంట్ అనేది వస్తుంది అనమాట. ఇప్పుడు రిజిస్టర్ అండ్ పే అనాలి. రిజిస్టర్ అండ్ పే అన్నప్పుడు ఫస్ట్ మనకి లాగిన్ అవ్వమంటుంది. బట్ ఇప్పటివరకు మనం అకౌంట్ అనేది క్రియేట్ చేయలేదు కదా, దానికోసం సైన్ అప్ క్లిక్ చేయాలి. సో ఇక్కడ మన నేము, మొబైల్ నెంబర్, ఈమెయిల్, పాస్వర్డ్ అనేది ఎంటర్ చేయాలి. ఈమెయిల్ పాస్వర్డ్ గుర్తుపెట్టుకోండి, దాంతోనే మనం హోస్టింగ్లోకి లాగిన్ అవ్వగలం. అలానే ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తామో ఆ ఈమెయిల్కే మనకి ఇన్వాయిస్ కానీ వెబ్ హోస్టింగ్ డీటెయిల్స్ కానీ వస్తాయి. నేను ఇప్పుడు ఈ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసి రిజిస్టర్ అవుతాను. సో మనం రిజిస్టర్ అవ్వగానే మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇస్తామో ఆ ఈమెయిల్ ఐడికి ఇలా మెయిల్ అయితే వస్తుందండి. సో దీంట్లో ఏంటంటే ఇట్లా వెరిఫై యువర్ అకౌంట్ అని ఉంటుంది, అది క్లిక్ చేయాలి. అది క్లిక్ చేసినప్పుడు మన అకౌంట్ వెరిఫై అవుతుంది అనమాట. సో నేను ఇప్పుడు క్లిక్ చేస్తున్నాను. చూడండి, యువర్ ఈమెయిల్ అడ్రస్ హ్యాస్ బీన్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్లీ, థ్యాంక్ యూ అని వచ్చింది. సో ఇప్పుడు మనం మళ్ళీ హోమ్ పేజ్కి వెళ్ళిపోయి, సో ఇందాక ఏ ఈమెయిల్ ఐడి పాస్వర్డ్ ఇచ్చి మనం రిజిస్టర్ అయ్యామో వాటితో లాగిన్ అవుదాం. నేను లాగిన్ అవుతున్నాను. సో ఒకసారి వెరిఫై అయిపోయి మనం లాగిన్ అవ్వగానే మనకి ఇట్లా ఆప్షన్స్ అయితే చూపిస్తుందండి. మళ్ళీ యాడ్ ఆన్స్ యాడ్ చేసుకోండి అని ఉంటుంది. ఇదేం యాడ్ చేయక్కర్లా. ఇక్కడ చూడండి కంటిన్యూ అందాము. కంటిన్యూ అంటే కనుక ఇక్కడ పేమెంట్ మెథడ్ అయితే చూపిస్తుంది అనమాట. ఇంకా నెక్స్ట్ పేమెంట్ మెథడ్స్ వచ్చేసరికి మనకి డిఫరెంట్ పేమెంట్ మెథడ్స్ ఉంటాయండి. వీటితో దేని ద్వారా మనం పే చేయొచ్చు అనమాట. కొన్ని హోస్టింగ్స్ ఓన్లీ క్రెడిట్ కార్డే తీసుకుంటాయి, అందుకని చాలామంది ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఇక్కడ నెట్ బ్యాంకింగ్, యూపీఐ దేని ద్వారా మనం పేమెంట్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు నేను కంప్లీట్ ఆర్డర్ అని చెప్పి అమౌంట్ అయితే పే చేస్తాను. సో నేను అమౌంట్ పే చేసిన తర్వాత మనం ఏదైతే ఈమెయిల్ ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడికి ఇలా ఇన్వాయిస్ అనేది పీడిఎఫ్ పంపిస్తారండి. మనం పర్చేస్ చేసిన డీటెయిల్స్ అన్ని దాంట్లో చెక్ చేసుకో. ఇన్వాయిస్తో పాటు ఇంకో మెయిల్ వస్తుందండి. ఆ మెయిల్లో ఏంటి అంటే కనుక మనం ఏ డొమైన్తో అయితే తీసుకుంటామో ఆ డొమైన్ నేము, దాంతోపాటు మీ నేమ్ సర్వర్స్ ఏమైనా చేంజ్ చేయాలంటే చేంజ్ చేసుకోండి అని చెప్పి కొన్ని లింక్స్ వస్తాయి. అట్లానే మనం cPanel, సో హోస్టింగ్కి cPanel ఉంటుందండి. ఆ cPanelలో లాగిన్ అవ్వాలి అంటే కనుక లింక్స్ ప్రొవైడ్ చేస్తారు. ఈ కన్ఫ్యూజన్ ఏం లేకుండా ఏం చేస్తారంటే మీరు వెబ్ హోస్టింగ్ పర్చేస్ చేసిన తర్వాత ఒకసారి మీ అకౌంట్లోకి జనరల్ లాగిన్ అవుతారు కదా, లాగిన్ అవ్వండి. సో మీ అకౌంట్లోకి మీరు జనరల్గా లాగిన్ అయిన తర్వాత ఏమవుతుందంటే మీకు ఇలా ఉంటుందండి డాష్ బోర్డ్ అనేది. ఇక్కడ మీరు పర్చేస్ చేసిన హోస్టింగ్ డీటెయిల్స్ అన్నీ ఉంటాయి అన్నమాట ఇక్కడ. ఓకేనా? సో ఇక్కడ ఏంటి అంటే మీరు చూడండి, గో టు cPanel అనే ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. ఓకే, వ్యూ నేమ్ సర్వర్ డీటెయిల్స్ అని ఇలా ఆప్షన్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు నేను cPanel మీద క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు నాకు cPanel అనేది ఓపెన్ అయింది అనమాట. ఓకే, ఇప్పుడు దీంట్లో మనం అసలు వర్డ్ప్రెస్ ఎలా ఇన్స్టాల్ చేయాలి అనేది చూద్దాం. సో ఇక్కడ ఈ cPanelలో కొద్దిగా మనం కిందకి వెళ్తాం. ఇక్కడ డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి కదా, కొద్దిగా కిందకు వెళ్దాం. కిందకి వెళ్తే మీకు ఇక్కడ వర్డ్ప్రెస్ మేనేజర్ అని ఉంది చూడండి. సో దీన్ని క్లిక్ చేయాలి. ఇది క్లిక్ చేస్తా. ఇది క్లిక్ చేసినప్పుడు మీకు ఇక్కడ ఇన్స్టాల్ అని ఉంటుంది చూడండి. ఇన్స్టాల్ ఏ ఫ్రెష్ కాపీ ఆఫ్ వర్డ్ప్రెస్ అని ఉంటుంది అనమాట. దీన్ని క్లిక్ చేద్దాం. సో ఇది క్లిక్ చేసినప్పుడు ఇక్కడ చూడండి ఇన్స్టాలేషన్ యూఆర్ఎల్ అంటది. సో ఏదైతే డొమైన్లో మీరు ఇన్స్టాల్ చేయాలనుకుంటున్నారో ఆ డొమైన్ సెలెక్ట్ చేసుకోమంటది. మీ అకౌంట్లో కనుక ఒక డొమైన్, జనరల్గా ఏంటి అంటే మనం పర్చేస్ చేసేటప్పుడు ఒక డొమైనే సెలెక్ట్ చేసుకుంటాం కాబట్టి అదే ఉంటుందండి. ఒకవేళ కొంతమంది ఏంటంటే ఫ్యూచర్లో మల్టిపుల్ డొమైన్స్ ఉన్నప్పుడు ఇక్కడ మీకు కావాల్సిన డొమైన్లో సెలెక్ట్ చేసుకోండి. మీకు కావాల్సిన డొమైన్ సెలెక్ట్ చేసుకుంటే అందులో ఇన్స్టాల్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి మన బ్లాగ్ నేమ్ కానీ అడ్మిన్ యూజర్ నేము, పాస్వర్డ్స్ ఇవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. సో ఉదాహరణకి నేను ఇప్పుడు బ్లాగ్ నేమ్ ఉందనుకోండి, అలానే అడ్మిన్ ఈమెయిల్ ఐడి, ఏ ఈమెయిల్ ఐడికి అయితే కనుక ఇన్స్టాలేషన్ కానీ రిలేటెడ్ అప్డేట్స్ కావాలి అనుకుంటే ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. సో మీరు హోస్టింగ్ ఏదైతే ఐడితో పర్చేజ్ చేశారో అదే ఈమెయిల్ ఐడి ఇవ్వచ్చు, లేదా వేరే ఈమెయిల్ ఐడి అనే ఇవ్వచ్చు, ప్రాబ్లం ఏం లేదు. కానీ మీకు వర్డ్ప్రెస్ సంబంధించి ప్లగ్ఇన్ ఇన్స్టాలేషన్, వర్డ్ప్రెస్ సంబంధించి అప్డేట్స్ అన్నీ కూడా ఈ ఈమెయిల్ ఐడికి అయితే వస్తాయి, అది గుర్తుపెట్టుకోండి. సో నేను ఇప్పుడు ఇక్కడ కొత్త యూజర్ నేము, పాస్వర్డ్, ఈమెయిల్ ఐడి అయితే ఇస్తాను. ఇంకా నెక్స్ట్ థింగ్ ఇక్కడ లాంగ్వేజ్ బై డిఫాల్ట్ ఇంగ్లీష్ ఉంటుందండి. ఈ ప్లగ్గిన్స్ ఏమి మీరు ఇన్స్టాల్ చేయక్కర్లేదు, నేను తర్వాత చూపిస్తాను. ఈ ఆప్షన్స్ ఏమీ మీరు కదిలియక్కర్లేదండి. ఇప్పుడు సింపుల్గా ఇన్స్టాల్ అని క్లిక్ చేయండి. సో చూడండి, చెకింగ్ ద సబ్మిటెడ్ డేటా అని చెప్పి ఇన్స్టాలేషన్ అయితే అవుతుందన్నమాట. మామూలుగా నార్మల్గా అయితే ఒక 3 to 4 minutes అంటున్నాడు. చాలాసార్లు ఇంకా ఫాస్ట్గానే ఇన్స్టాల్ అయితే అయిపోతుందండి. సో కంగ్రాచులేషన్, సాఫ్ట్వేర్ వాజ్ ఇన్స్టాల్ సక్సెస్ఫుల్లీ. చూసారు కదా ఎంత సింపుల్గా మనం వర్డ్ప్రెస్ సాఫ్ట్వేర్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు ఒక సింగిల్ క్లిక్తో. ఇంకోసారి చెప్తున్నాను, మీరు హోస్టింగ్లోకి లాగిన్ అయిన తర్వాత మీకు ఇట్లా యాక్చువల్గా మనం తీసుకున్న హోస్టింగ్ అంటే డీటెయిల్స్ కనపడుతుంది. ఇక్కడ cPanel క్లిక్ చేయాలి, గో టు cPanel అంటాం. ఇక్కడ ఒకసారి cPanelలోకి మనం లాగిన్ అయిన తర్వాత చాలా ఆప్షన్స్ ఉంటాయి. మనకు కావాల్సిన ఆప్షన్ ఏంటి అంటే సాఫ్ట్వేర్ అని చెప్పి ఒక సెక్షన్ అయితే ఉంటుంది అనమాట. సో దాంట్లోకి వెళ్ళిపోయి వర్డ్ప్రెస్ మేనేజర్ అని ఉంటుంది. సో అది క్లిక్ చేసి మనం ఇన్స్టాల్ అయితే చేస్తాం. లేదా ఇంకొక ఆప్షన్ ఉందండి, మనకి ఏంటి అంటే స్క్రిప్ట్స్ అని చెప్పి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది అనమాట. సో ఇక్కడ స్క్రిప్ట్స్ అని కూడా ఉంటుంది. ఇక్కడ కూడా మనం ఇన్స్టాల్ చేసిన సేమ్ అనమాట. బట్ మీరు కన్ఫ్యూజ్ అవుతారని నేను ఇందా చెప్పలేదు.
ఒకవేళ మీకు ఎవరికైనా ఈ సాఫ్ట్వేర్ అనే ఆప్షన్ కనపడకపోతే మీకు ఇక్కడ స్క్రిప్ట్స్ అని ఉంటుంది. ఆ స్క్రిప్ట్స్లో డిఫరెంట్ స్క్రిప్ట్స్ అయితే ఉంటాయి డిఫరెంట్ సాఫ్ట్వేర్ సంబంధించి. మనకు కావాల్సింది వర్డ్‌ప్రెస్ కాబట్టి అది క్లిక్ చేస్తాం. సో ఇప్పుడు చూడండి, మనం ఏ డొమైన్లో అయితే ఇన్స్టాల్ చేసామో ఆ డొమైన్లో WP-admin అని ఉంటుంది. ఇదేంటి అంటే కనుక మనం అడ్మిన్గా లాగిన్ అవటానికి అనమాట. అంటే ఆ వర్డ్‌ప్రెస్ డాష్ బోర్డ్లోకి మనం లాగిన్ అవటానికి. సో ఇది క్లిక్ చేసి మనం ఇందాక ఏదైతే అంటే ఇన్స్టాల్ చేసేటప్పుడు మనం ఒక అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ అయితే ఇచ్చాం కదా ఇక్కడ. సో ఆ అడ్మిన్ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చి మనం వర్డ్‌ప్రెస్‌లోకి లాగిన్ అవ్వాలి. నేను మీకు డెమో పర్పస్కి ఏంటి అంటే ఏదో ఒక డొమైన్ తీసుకొని అసలు బిగ్ రాక్లో హోస్టింగ్ తీసుకోవడం అలాగా ఆ డొమైన్లో మామూలుగా వెబ్ హోస్టింగ్ ఇన్స్టాల్ చేయడం ఎలా అని చూపించాను. కానీ మీకు ఏంటంటే ఇప్పుడు కంప్లీట్గా స్మార్ట్ తెలుగు అని, లడ్డూ టైమ్ అని, సో డిఫరెంట్ బ్లాగ్స్ అండ్ ఎగ్జాంపుల్స్గా తీసుకొని సో వర్డ్‌ప్రెస్ డాష్ బోర్డ్ ఎలా ఉంటుంది, థీమ్స్ ఎలా ఇన్స్టాల్ చేస్తాం, ప్లగ్గిన్స్ ఎలా ఉంటుంది అనేది అవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మన బ్లాగ్లోకి వర్డ్‌ప్రెస్ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసిన తర్వాత మనం అడ్మిన్గా లాగిన్ అవ్వాలి కదా. ప్రతిసారి మీరు మీ బ్లాగ్లోకి అడ్మిన్గా లాగిన్ అవ్వాలి అంటే మీ డొమైన్ నేమ్ ఏదైతే ఉందో ఆ డొమైన్ నేమ్ /WP-admin అని టైప్ చేస్తే మీకు ఇలాగా ఒక యూజర్ ఇంటర్ఫేస్ అయితే వస్తుంది. ఇక్కడ వచ్చేసరికి మీకు ఏంటంటే యూజర్ నేమ్, ఈమెయిల్ అడ్రస్ అని, పాస్వర్డ్ అని అడుగుతారు అనమాట. మనం ఇన్స్టాల్ చేసేటప్పుడు మాకు కొన్ని డీటెయిల్స్ ఇస్తాం కదా, అడ్మిన్ యూజర్ నేము, అడ్మిన్ పాస్వర్డ్ అని చెప్పి ఆ అడ్మిన్ యూజర్ నేము, పాస్వర్డ్, ఆ డీటెయిల్స్ ఎంటర్ చేసి మనం లాగిన్ అయితే అవ్వాలి. ఇకపై మీరు ఎప్పుడైనా సరే మీ బ్లాగ్లోకి అడ్మిన్గా లాగిన్ అవ్వాలి అంటే కనుక ఇలానే బ్లాగ్ నేమ్ /WP-admin లేదు అంటే కనుక WP-login.php ఇట్లా కొన్ని యూఆర్ఎల్స్ ఉంటాయి. ఆ యూఆర్ఎల్స్ మనం టైప్ చేసే మనం అడ్మిన్లోకి లాగిన్ అవ్వాలి. అండ్ అడ్మిన్ నుంచి లాగిన్ అయినప్పుడు మనకు వర్డ్‌ప్రెస్ డాష్ బోర్డ్లోకి అయితే ఎంటర్ అవుతాము. డాష్ బోర్డ్ అనేది ఇలా ఉంటుంది. సో మామూలుగా నాకు ఇక్కడ ఏంటి అంటే చాలా డేటా అయితే కనపడుతుంది. ఆల్రెడీ మేము బ్లాగ్ సెటప్ చేసాం కాబట్టి ఇంత డేటా కనపడుతుంది. మీకు ఏమంత డేటా అయితే ఉండదు. సో మెయిన్గా ఏంటి అంటే కనుక ఫస్ట్ మనకి థీమ్స్ కావాలన్నమాట. మనం ఇప్పుడు ఫ్రీ థీమ్ అనేది వాడదాము. సో థీమ్ ఇన్స్టాల్ చేయటం ఎలాగా, ఏ థీము ఏంటి అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఆ స్టెప్ బై స్టెప్ ఆ థీమ్ సెట్టింగ్స్ అనేది మనం చూద్దాము. సో ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే థీమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు కావచ్చు లేదా పోస్ట్లో కంటెంట్ గురించి చెప్పేటప్పుడు కావచ్చు కొద్దిగా అంటే స్పీడ్గా అనిపించచ్చు లేదా చిన్న కన్ఫ్యూజన్స్ ఉండొచ్చు. ఎందుకంటే రియల్ టైమ్గా మేము రికార్డ్ చేసాం కాబట్టి కొద్దిగా ఫాస్ట్గా వర్క్ రికార్డ్ చేయడం జరిగిందనమాట. సో అందుకని 1కి 2 సార్లు యాక్చువల్గా నేను చెప్పేది కొద్దిగా స్లోగా అయితే చూడండి. ఒకవేళ ఫాస్ట్ అనుకున్నా కానీ ఏమైనా చిన్న కన్ఫ్యూజన్ ఉన్నా కానీ మ్యాక్సిమం ఏంటంటే మీ అందరికీ అర్థం అవటానికి అంత సరళంగా వీలుంటే అంత సరళంగా నేనైతే చెప్పడానికి ట్రై చేశాను. బట్ జనరల్గా ఎక్స్ప్లెనేషన్ కోసం చెప్పడం వేరు, అట్లా రియల్ టైంలో వర్క్ చేస్తున్నప్పుడు దాన్ని రికార్డ్ చేసి చెప్పడం అనేది కొద్దిగా డిఫరెంట్గా ఉంటుంది అనమాట. బట్ ఇది రియల్ టైం కేస్ స్టడీ కాబట్టి మీ అందరికి ఉపయోగపడుతుంది అది. సో లాగిన్ అయిన తర్వాత ముందుగా మనం థీమ్ ఇన్స్టాల్ చేయాలి. థీమ్స్ ఇన్స్టాల్ చేయడం కోసం అపీరెన్స్ అనే ఆప్షన్ ఉంటుందండి. అపీరెన్స్ థీమ్స్ అని క్లిక్ చేస్తే సో ఇక్కడ మనం కావాల్సిన థీమ్ ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఇప్పుడు wordpress.org థీమ్స్ ఉంది కదా, ఇది క్లిక్ చేద్దాం. దీంట్లో ఏంటి అంటే కనుక ఫ్రీ థీమ్స్ అన్నీ కూడా కనపడతాయి అనమాట. మనకు కావాల్సిన ఫ్రీ థీమ్ అనేది వాడుకోవచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ జనరేట్ ప్రెస్ అని ఒక థీమ్ సెట్ చేస్తాను. ఈ జనరేట్ ప్రెస్ అనేది చాలా పాపులర్ లైట్ వెయిట్ థీమ్ అనమాట. చాలామంది దీన్ని యూటిలైజ్ అయితే చేస్తారు. సో ఇప్పుడు ఆ థీమ్ ఇన్స్టాల్ చేస్తున్నాను. ఇన్స్టాల్ క్లిక్ చేస్తాను. ఇన్స్టాల్ చేసిన తర్వాత యాక్టివేట్ అంటాను. సో ఇప్పుడు థీమ్ అనేది యాక్టివేట్ అయిపోయింది. ఒకసారి సైట్ చూస్తే చాలా బేసిక్గా ఉంటుంది. సో బేసిక్ థీమ్ కాబట్టి ఇప్పుడు దాన్ని మనం సెట్ చేయాలి. సో ముందు మనం ఒక మెనూ క్రియేట్ చేయాలి. దానికోసం అపీరెన్స్ మెనూస్లోకి వెళ్దాము. సో ఒక మెనూలో ఏంటి అంటే ఫస్ట్ పేజెస్ యాడ్ చేయాలి. పేజెస్ యాడ్ చేసే ముందు అసలు ఆ మెనూకి ఒక నేమ్ ఇవ్వాలన్నమాట. ఇక్కడ వచ్చేసరికి నేను మెయిన్ మెనూ అని ఇస్తున్నాను. ఓకే, మెయిన్ మెనూ అని ఇచ్చేసి కింద క్రియేట్ మెనూ అనే ఆప్షన్ ఉంటుంది, అది క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు మెనూ క్రియేట్ అయింది. అయితే ఈ మెనూ మనకి టాప్లో కనపడాలంటే డిస్ప్లే లొకేషన్ అనే ఆప్షన్ ఉంటుంది. సో దాంట్లో ప్రైమరీ మెనూ అని ఉంటుంది అనమాట. అది చెక్ చేయాలి. అది చెక్ చేసి సేవ్ మెనూ అంటే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన మెనూ అనేది ఇప్పుడు చూడండి వెబ్సైట్లో రీఫ్రెష్ చేస్తే పైన మీకు హోమ్ శాంపిల్ పేజ్ ఇవన్నీ కూడా మెనూలో బై డిఫాల్ట్గా ఉన్నాయి. మనం కొత్తగా పేజెస్ యాడ్ చేయాలంటే పేజెస్లోకి వెళ్ళి ఇక్కడ యాడ్ న్యూ పేజ్ అని ఉంటుంది. ఒక మెనూలో మనకు కనిపించే అన్ని కూడా పేజెస్ అండి. సో ఆ పేజెస్ అనేది ఇప్పుడు మనం యాడ్ చేస్తున్నాం అనమాట. ఇక్కడ నేను ఒక కొత్త పేజీ క్రియేట్ చేసి అది మెనూలో యాడ్ చేస్తాను. కంటెంట్ ఏం పెట్టను, సింపుల్గా దానికి ఒక నేమ్ ఇచ్చి అబౌట్ అస్ అని నేమ్ ఇస్తున్నాను. కంటెంట్ అనేది తర్వాత యాడ్ చేస్తాను. జస్ట్ దాన్ని పబ్లిష్ చేస్తాను. ఇప్పుడు ఒక పేజ్ పబ్లిష్ అయిపోయింది. ఇలానే నేను కాంటాక్ట్ అస్ కూడా క్రియేట్ చేస్తాను. వాటిలో కంటెంట్ ఏం పెట్టను. చూడండి అబౌట్ కాంటాక్ట్ క్రియేట్ చేశాను నేను. ఇప్పుడు అపీరెన్స్ మెనూస్లోకి వెళ్ళి మనం క్రియేట్ చేసిన పేజెస్ అనేవి మెనూలో యాడ్ చేయాలి. అవి మనకి లెఫ్ట్ సైడ్ ఇక్కడ కనపడతాయి చూడండి. చెక్ బాక్సెస్ క్లిక్ చేయాలి మనం. ఇప్పుడు అబౌట్ కాంటాక్ట్ యాడ్ చేశాను, ఇక్కడికి వచ్చేసింది. వచ్చేసిన తర్వాత ఇక్కడ నేను సేవ్ చేయాలి. సేవ్ మెనూ అంటాను.
సో ఇప్పుడు ఒకసారి మళ్ళీ బ్లాగ్లోకి వెళ్ళి ఒకసారి రీఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి, హోము శాంపుల్ పేజ్ బదులు మనకి యాక్చువల్గా హోము అబౌట్ కాంటాక్ట్ మనం క్రియేట్ చేసిన పేజెస్ అన్ని మెనూలో యాడ్ అయిపోయినాయి. ఇలాగ మనకు కావాల్సిన పేజెస్ అన్ని కూడా మెనూలో యాడ్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు థీమ్ కస్టమైజ్ చేద్దాం. దానికోసం ఇక్కడ సైడ్ బార్లో థీమ్ పేరు ఉంది కదా, జనరేట్ ప్రెస్ అని, అది క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ మనం థీమ్ కస్టమైజ్ చేసుకోవడానికి అంటే కలర్స్ కానీ ఫాంట్స్ కానీ లేఅవుట్ ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ ఉన్నాయి చూడండి. ఇప్పుడు ఇక్కడ లేఅవుట్ ఆప్షన్ ఉంది కదా, ఓపెన్ ఆప్షన్స్ అని క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ వచ్చేసరికి మనకి మామూలుగా లెఫ్ట్ సైడ్ బార్లో వచ్చి ఈ థీమ్ లేఅవుట్ ఇవన్నీ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్స్ కనపడతాయి. ఉదాహరణకి నేను ఇక్కడ చూడండి, లేఅవుట్ అన్న దాంట్లో నార్మల్గా చిన్న చిన్న ఆప్షన్స్, ఇప్పుడు హెడర్ చేంజ్ చేసుకోవడం అనమాట. ఇప్పుడు ఈ హెడర్ ప్రీసెట్లో నావిగేషన్ ఆఫ్టర్ అన్నా అనుకోండి, మనకేంటంటే లోగో తర్వాత లోగో కింద మనకి మెనూ అనేది వస్తుంది. అలానే హెడర్ అలైన్మెంట్ అంటే చూడండి, లెఫ్ట్ టు రైట్ పెడితే కనుక లోగో అనేది లెఫ్ట్ టు రైట్ చేంజ్ అయిపోతూ ఉంటుంది అనమాట. సో ఇలాంటి అన్ని ఆప్షన్స్ అన్నీ కూడా వీటిలో మనం చేంజ్ చేసుకోవచ్చు. నేను పబ్లిష్ అంటున్నాను, ఏమైనా చేంజెస్ చేస్తే పబ్లిష్ అనాలి. ఇంకో ముఖ్య విషయం ఏంటి అంటే కనుక, ఈ బ్లాగ్లో లోగో ఒకటి అట్లానే ఇమేజెస్ ఒకటి క్యాన్వా ద్వారా డిజైన్ చేసామండి. సో క్యాన్వాలో మనం చాలా ఈజీగా ఇమేజెస్ క్రియేట్ చేసుకోవచ్చు, అది అందరికీ తెలిసిందే. అందుకని సపరేట్గా ఇమేజ్ క్రియేషన్ అనేది నేను సపరేట్గా చెప్పట్లేదు. మరి లోగో ఇమేజెస్ అన్నీ కూడా క్యాన్వాలో డిజైన్ చేయడం జరిగింది. సో ఇప్పుడు లోగో అప్లోడ్ చేద్దాం. దానికోసం ఫైనాన్స్ బడీ అన్న పేరు మీద క్లిక్ చేశాను. క్లిక్ చేస్తే మనకి లోగో అప్లోడ్ చేయడానికి సెలెక్ట్ లోగో అనే ఆప్షన్ వచ్చింది, అది క్లిక్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి లోగో అప్లోడ్ చేయడానికి ఆప్షన్ వస్తుంది. ఆల్రెడీ నేను క్యాన్వాలో లోగో డిజైన్ చేసి ఉంచాను. సో ఆ లోగో అనేది ఇక్కడ నేను అప్లోడ్ చేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు లోగో అప్లోడ్ చేసేటప్పుడు ఆల్ టెక్స్ట్ అని ఉంటుంది. ప్రతి ఇమేజ్కి కూడా ఇమేజ్ ఎస్సీఓ అనేది చాలా అవసరం. ఈ ఆల్ టెక్స్ట్లో ఏంటి అంటే మనం ఒక ప్రాపర్ నేమ్ ఇస్తే అది ఎస్సీఓకి హెల్ప్ అవుతుంది అనమాట. అలా వదిలేయకూడదు ఎంటీగా. సో ప్రతిదానికి ప్రాపర్ నేమ్ ఇవ్వాలి. నేను లోగో నేమే ఇచ్చాను ఆల్ టెక్స్ట్లో. ఇంక ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్గా లోగోని సరిగ్గా క్రాప్ చేస్తున్నాను. క్రాప్ చేసి సబ్మిట్ కొట్టాను. సో చూడండి, లోగో అనేది ఇక్కడ యాడ్ అయిపోయింది. అట్లానే ఇక్కడ వచ్చేసరికి లోగో అప్లోడ్ అయిపోయింది. అయితే లోగో వచ్చేయండి చాలా పెద్దగా కనపడుతుంది. దాన్ని మనం అడ్జస్ట్ చేసుకోవచ్చు లోగో విడుతులో. సో సరిగ్గా అడ్జస్ట్ చేసుకుంటే చిన్నగా అవుతుంది అనమాట. అయితే లోగోతో పాటు పక్కన ఫైనాన్స్ బడీ అని పేరు కనపడుతుంది చూడండి. అది రిమూవ్ చేయాలి అంటే ఇక్కడ హైడ్ సైట్ టైటిల్ అని ఉంది కదా, అది చెక్ చేసాము అంటే కనుక పేరు అనేది వెళ్ళిపోతుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ప్రాపర్గా లోగో అనేది అప్లోడ్ అయిపోయింది. మీరు గమనిస్తే లోగో కూడా నేను పింక్ అండ్ గ్రీన్ ఒక ఫార్మాట్లో అప్లోడ్ అయితే చేశాను, బ్రాండ్ కలర్స్ అలా ఉండాలని చెప్పి. సో ఇప్పుడు పబ్లిష్ అయితే చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ వచ్చేసి మనకి యాక్చువల్గా ఫేవ్ ఐకాన్, సైట్ ఐకాన్ అంటారు, ఒక చిన్న ఐకాన్ ఉంటుంది. సో అది అప్లోడ్ చేద్దాం, అది బ్రౌజర్కి యాడ్ అవుతుంది అనమాట. చూడండి, సో నేను ఇప్పుడు ఒక ఐకాన్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. మామూలుగా ఈ ఐకాన్స్ వచ్చేసరికి ఎక్కడ కనపడతాయి చూపిస్తాను మీకు. ఇప్పుడు ఐకాన్కి కూడా ఒక ఆల్ టెక్స్ట్లో ఒక ప్రాపర్ నేమ్ ఇవ్వాలి ఎస్ఈఓ పర్పస్కి. సో ఒక ప్రాపర్ నేమ్ అయితే ఇస్తున్నాను. సో నేమ్ ఇచ్చి ఇక్కడ సెలెక్ట్ అని క్లిక్ చేస్తాను. సో ఇక్కడ చూడండి, మీరు అబ్జర్వ్ చేస్తే బ్రౌజర్ మీద ఐకాన్ ఉన్నట్టు ఇమేజ్ కనపడుతుంది కదా, అట్లా యాడ్ అవుతుంది. సో ఇప్పుడు నేనైతే క్రాప్ చేశాను. సో ఇప్పుడు అదైతే యాడ్ అయింది. ఇప్పుడు మా బ్రౌజర్లో చూడండి, నార్మల్గా ఏంటి అంటే ఇప్పుడు మన ఫైనాన్స్ బడీ అని పైన బ్రౌజర్లో గ్లోబ్ ఐకాన్ ఉంది. అదే రీఫ్రెష్ చేశాను అంటే అక్కడ ఒక చిన్న ఐకాన్ యాడ్ అవుతుంది అనమాట. ఇదే ఫేవ్ ఐకాన్ ఇప్పుడు మనం అప్లోడ్ చేసింది. ఓకే, మామూలు కలర్లో మీకు అంత కనపడట్లేదు కానీ తెలుస్తుంది కదా ఐకాన్ ఉన్నట్టు, అది. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సెర్చ్ బార్ అనేది, సెర్చ్ అనేది యాక్చువల్గా ఎనేబుల్ చేద్దాము. నేను ఆప్షన్స్లోకి వచ్చి ఇక్కడ ఎనేబుల్ నావిగేషన్ సెర్చ్ మోడ్లో ఉన్నా. మీరు మెనూలో అబ్జర్వ్ చేస్తే ఒక సెర్చ్ ఐకాన్ వచ్చింది చూడండి. మన ఇందాటి వరకు సెర్చ్ ఐకాన్ లేదు, ఇప్పుడు సెర్చ్ ఐకాన్ యాడ్ అయింది. సో అట్లా సెర్చ్ కూడా ఎనేబుల్ అయితే చేశాను. ఇంక ఇప్పుడు కలర్స్ అనేది చేంజ్ చేద్దాము. సో ఈ కలర్స్ చేంజ్ చేయడానికి నేను లోగోలో ఏదైతే కలర్స్ వాడానో ఆ కలర్స్ పిక్ చేసుకొని అదే కలర్స్ నేను మెనూకి కానీ ఫాంట్కి కానీ వీటికి యాడ్ చేయాలనుకుంటున్నాను. దానికోసం ముందుగా ఏం చేస్తానంటే లోగో ఇమేజ్ అనేది నేను ఓపెన్ చేస్తాను. సో ఈ కలర్స్ పిక్ చేయాలి. ఎలా చేయాలి అంటే మనకి యాక్చువల్ క్రోమ్ ఎక్స్టెన్షన్ ఒకటి ఉంది, కలర్ పిక్ ఐ డ్రాపర్ అని చెప్పేసి. ఓకే, అది ఇన్స్టాల్ చేసుకుంటే మనం మౌస్ ఎక్కడైతే పెడితే చూస్తున్నారు కదా, నేను మౌస్ పెట్టినప్పుడు యాక్చువల్గా ఆ కలర్ అనేది పిక్ అవుతుంది. అలా పిక్ చేశాను అంటే ఆ కలర్ కోడ్ అనేది కాపీ అవుతుంది అనమాట. ఇప్పుడు నేను కలర్స్లోకి వచ్చేసి చూడండి, ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వీటికి నావిగేషన్ బ్యాక్గ్రౌండ్కి కలర్ ఇచ్చాను. సో అక్కడ ఏదైతే కలర్ కోడ్ కాపీ అయిందో అది ఇక్కడ పేస్ట్ అయింది, ఆ కలర్ ఇక్కడికి వచ్చింది. సో ఇక్కడ వచ్చేసి నావిగేషన్ బ్యాక్గ్రౌండ్, నావిగేషన్ టెక్స్ట్ ఇట్లా ఉన్నాయి కదా. ఇప్పుడు నావిగేషన్ టెక్స్ట్ వైట్ చేశాను. ఓకే, సో ఇలాగా మనకు కావాల్సిన కలర్స్ అనేది మనం ఇక్కడ టెస్ట్ చేసుకోవచ్చు. ఇప్పుడు గ్రీన్ చేశాను. సో ఇలాగా మనకి ఏ కలర్ నచ్చుతుంది, ఏ కలర్ యాప్ట్ అవుతుంది అనే దాన్ని బట్టి చూస్ చేసుకోవచ్చు. నేనైతే కనుక బ్రాండింగ్ పర్పస్ కోసం నా లోగోలో ఏం కలర్స్ ఉన్నాయో ఆ కలర్స్ కాపీ చేసి ఇక్కడ పేస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పుడు బటన్స్కి కూడా కలర్స్ మారుద్దాము. సో ఇక్కడ బటన్స్ బ్యాక్గ్రౌండ్ అని ఉంది చూడండి, నేను గ్రీన్ పెడతాను. చూడండి రైట్ సైడ్ సెర్చ్ అబ్జర్వ్ చేస్తే మీరు గ్రీన్ అయింది ఆ బటన్ వచ్చేసరికి. ఓకే, సో ఇలా బటన్స్ కూడా కలర్స్ మార్చొచ్చు. అట్లనే మౌస్ ఓవర్ చేసినప్పుడు ఒక కలర్ ఉంటుంది, ఆ కలర్ కోసం ఇక్కడికి వచ్చి నేను మళ్ళీ
ఈ పింక్ కలర్ అనేది కాపీ చేస్తున్నాను కోడ్. సో ఇక్కడికి వచ్చి అది పేస్ట్ చేస్తాను. సో ఇప్పుడు ఏమవుతుందంటే బటన్ మీద మనం మౌస్ పెట్టినప్పుడు పింక్ అవుతుంది, మౌస్ తీసేస్తే గ్రీన్ అవుతుంది. సో ఇలా ఇక్కడ కూడా కలర్స్ అనేది అప్లై చేయొచ్చు. పబ్లిష్ చేస్తున్నాను. ఇంకా నెక్స్ట్ ఒకసారి కంటెంట్కి చూద్దాం. కంటెంట్ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఏదైనా కలర్ మారుద్దాం అని చూస్తే లేదు బ్లాకే బాగుంటుంది అనిపించింది, అందుకని నేను బ్లాకే ఉంచేస్తున్నాను. ఇంకా తర్వాత మళ్ళీ బ్యాక్ వచ్చాను. ఇక్కడ టైపోగ్రఫీ అని ఉంది. ఇక్కడ ఏంటంటే ఫాంట్స్ యాడ్ చేయొచ్చు. సో నేను ఇప్పుడు ఫాంట్ అని యాడ్ ఫాంట్ అని క్లిక్ చేశాను కదా, ఇక్కడ వచ్చేసరికి తెలుగు ఫాంట్ కాబట్టి ఎన్టీఆర్ అని తెలుగు ఫాంట్ ఉంటుంది, అది సెట్ చేశాను. సో సెట్ చేసి యాడ్ ఫాంట్ అంటున్నాను. సో ఇప్పుడు ఫాంట్ అనేది యాడ్ చేశా. కానీ ఆ ఫాంట్ ఎక్కడ అప్లై అవ్వాలి, టెక్స్ట్కి, హెడ్డింగ్స్కి, వీటికి అప్లై అవ్వాలి కదా. దానికోసం ఏంటి అంటే ఇక్కడ యాడ్ టైపోగ్రఫీ అని ఉంది కదా, అది క్లిక్ చేస్తా. ఇక్కడ వేటికి ఫాంట్ అప్లై అవ్వాలి. ఇప్పుడు బాడీ అని సెలెక్ట్ చేశాను అనుకోండి, మొత్తం బాడీకి అప్లై అవుతుంది, అంటే టెక్స్ట్ మొత్తానికి అప్లై అవుతుంది. సో ఫాంట్ సైజ్ పెంచుకోవచ్చు. ఇక్కడ మనం చూడండి ఆ సెట్టింగ్స్ అన్నీ ఇక్కడ చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనకి కంటెంట్ లేదు కాబట్టి మీకు తెలియట్లేదు, అందుకోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక ఆల్రెడీ ఆర్టికల్ రాసి పెట్టున్నాను, తెలుగు ఆర్టికల్. సో అది తీసుకుంటున్నా. ఇక్కడ ఫైనాన్స్ ప్లానింగ్ అంటే ఏంటి అని హెడ్డింగ్ తీసుకుంటున్నా కదా, తీసుకొని ఇక్కడికి వస్తాను. వచ్చి ఒక పేజ్లో యాక్చువల్గా పెట్టాను, హెడ్డింగ్ పెట్టాను. అట్లానే ఆర్టికల్ మొత్తం కూడా కాపీ చేస్తాను. ఇందాక నేను బాడీకి ఫాంట్ అప్లై చేశాను కదా, సో అది ఫాంట్ సైజ్ అవి పెట్టాను కదా, అది ఎట్లా అప్లై అవుతే చూపిస్తాను మీకు. సో ఇక్కడ ఇదంతా పేస్ట్ చేశాను. సో పేస్ట్ చేసి ఇప్పుడు సేవ్ డ్రాఫ్ట్ అంటున్నాను. సో ఇక్కడ చూడండి పోస్ట్కి వచ్చి ఇక్కడ ఏంటంటే ఒక యూఆర్ఎల్ చూస్తే కనుక మనకి మామూలుగా ఏమవుతుందంటే హెడ్డింగ్ ఏదైతే ఉందో అదే తీసుకుంటుంది యూఆర్ఎల్. అయితే తెలుగు పదాలు ఉన్నాయి కాబట్టి అవి సరిగ్గా రావు, అందుకని మామూలుగా యూఆర్ఎల్లో మటుకు ఇంగ్లీష్ పదాలు యాడ్ చేయాలి, అదొకటి గుర్తుపెట్టుకోండి. అందుకనే ఇక్కడ యూఆర్ఎల్ మారుస్తున్నాను మామూలుగా. సో యూఆర్ఎల్ అంతా చేంజ్ చేశాను. చేంజ్ చేసి జస్ట్ సేవ్ డ్రాఫ్ట్ అంటున్నాను. ఓకే. సో ఇప్పుడు వ్యూ ప్రివ్యూ అని క్లిక్ చేద్దాం, అంటే ఎలా కనపడుతుంది ఏంటి అని చెప్పేసి వ్యూ ప్రివ్యూ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి మామూలుగా అయితే ఏంటి, ఇక్కడ మనం ఒక కంటెంట్ అనేది పేస్ట్ చేసాం కదా, ఫాంట్ ఇంకా అప్లై అవ్వలేదు దానికి. సో ఇప్పుడు నేను పబ్లిష్ అంటాను. పబ్లిష్ అన్నప్పుడు ఇప్పుడు రీఫ్రెష్ చేస్తాను. సో ఇప్పుడు చూడండి ఇందాక ఎన్టీఆర్ అనే ఫాంట్ ఉంది కదా, అది అప్లై అయిపోయింది. ఇందాక ఫాంట్కి ఇప్పుడు డిఫరెన్స్ ఉంది. సో ఇలా మనం ఫాంట్స్ అనేవి అప్లై చేయొచ్చు. సో మళ్ళీ నేను కస్టమైజ్కి వచ్చాను. సో కస్టమైజ్లో మళ్ళీ టైపోగ్రఫీకి వెళ్దాము. సో ఇక్కడ బాడీకి అప్లై చేశాను కదా, ఇందాక ఎన్టీఆర్ 21 పిక్సెల్ అది పెట్టాను. ఫాంట్ సైజ్ కావాలి అంటే మనం పెంచవచ్చు. ఇప్పుడు చూడండి నేను ఫాంట్ సైజ్ ఇంక్రీజ్ చేస్తుంటే పక్కన మీకు డిఫరెన్స్ అనేది తెలుస్తుంది కదా, ఫాంట్ సైజ్ పెరిగింది. అట్లా లైన్ హైట్, సో అది ఏదైతే లైన్ ఉంటుందో ఆ హైట్ కానీ స్పేసింగ్ కానీ అవన్నీ కూడా మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే. పారాగ్రాఫ్ బాటమ్ మార్జిన్ అని చెప్పేసి ఇట్లాంటివన్నీ, అంటే పారాగ్రాఫ్ మధ్య గ్యాప్స్ అనేవి కూడా తగ్గుతుంది అబ్జర్వ్ చేస్తే కనుక. సో ఇవన్నీ కూడా ఇక్కడ మనం టైపోగ్రఫీలో చేంజ్ చేసుకోవచ్చు అండి. ఓకే. ఇప్పుడు అవన్నీ చేంజెస్ చేసి పబ్లిష్ అంటున్నాను. సో పబ్లిష్ అయిపోయింది. మనకి తెలుగు ఫాంట్స్ కావాలంటే గూగుల్ ఫాంట్స్లోకి వెళ్ళిపోతే కనుక డిఫరెంట్ తెలుగు ఫాంట్స్ ఉంటాయండి. దూర్జుటి అని, గిడిగు అని, రామరాజు, ఇట్లా చాలా ఫాంట్స్ ఉంటాయి. సో వీటిని మనం డైరెక్ట్గా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు అనమాట వర్డ్ప్రెస్లో. సో ఇప్పుడు టైపోగ్రఫీ నుంచి బయటకు వచ్చాను, మళ్ళీ లేఅవుట్కి వచ్చాను. లేఅవుట్కి వచ్చిన తర్వాత యాక్చువల్గా ఇక్కడ సైడ్ బార్ ఉంది కదా. సో ఇప్పుడు చూడండి ఈ సైడ్ బార్ వచ్చేసరికి నేను సెలెక్ట్ చేస్తాను కంటెంట్ సైడ్ బార్ అని. ఇప్పటి వరకు సైడ్ బార్ లేదు, మనకు చూస్తే ఇప్పుడు సైడ్ బార్ గమనించవచ్చు. ఓకేనా. సో ఇప్పుడు ఒక బ్లాగ్ పోస్ట్ లాగా కనపడుతుంది చూడండి. ఇందాక బ్లాగ్ పోస్ట్ ఫుల్ విడుతుంది, ఇప్పుడు ఒక సైడ్ బార్ వచ్చిందనమాట. ఓకే. సో ఇక్కడ చూస్తే కనుక మేము ఆల్రెడీ చాలా ఆర్టికల్స్ అయితే రాసామండి. సో ఈ ఆర్టికల్స్ వచ్చేసరికి కంటెంట్ ఎలా రాయాలి అనేది నేను ఇక్కడ డిస్కస్ చేయట్లేదు, ఎందుకంటే అది కంప్లీట్ కంటెంట్ రైటింగ్ కిందకు వస్తుంది కాబట్టి. సో అది వేరే వీడియోస్లో డిస్కస్ చేస్తాను. ఆల్రెడీ మేము ఆర్టికల్స్ రాసున్నాము, ఆర్టికల్సే ఇక్కడ వచ్చేసరికి పేస్ట్ చేయడం అయితే జరిగిందనమాట. బట్ ఇక్కడ వచ్చేసరికి ఒక ఆర్టికల్ మనం మామూలుగా ఒక పోస్ట్ క్రియేట్ చేయడం ఎలాగా, పోస్ట్కి ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఉంటాయి. ఇక్కడ రైట్ సైడ్ చూస్తున్నారు కదా. సో పోస్ట్ మామూలుగా ఒక పోస్ట్ పబ్లిష్ చేసే ముందు మన కేటగిరీ కానీ ఈ ట్యాగులు కానీ ఇవన్నీ ఏంటి, ఈ ఫీచర్ ఇమేజ్ ఎలా అప్లోడ్ చేయాలి, సో అవన్నీ కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ అనేది చూద్దాం. మామూలుగా ఒక ఆర్టికల్ కనుక మనం పబ్లిష్ చేయాలి అంటే పోస్ట్లోకి వచ్చేసి ఇక్కడ యాడ్ న్యూ పోస్ట్ అని ఉంటుంది అనమాట. సో మనం రాసిన కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ కంటెంట్ తీసుకొచ్చి ఇక్కడ టైటిల్ హెడ్డింగ్ అనేది ఇస్తాము. సో ఇక్కడ వచ్చేసరికి మామూలుగా మన ఆర్టికల్ అనేది ఇస్తాము. సో ఇచ్చిన తర్వాత యాక్చువల్గా మనం దాన్ని సేవ్ డ్రాఫ్ట్ అంటే కనుక డ్రాఫ్ట్గా సేవ్ అవుతుంది, పబ్లిష్ అంటే కనుక అఫ్కోర్స్ పబ్లిక్కి పబ్లిష్ అయిపోతుంది. అయితే పబ్లిష్ చేసే ముందు యాక్చువల్గా ఇక్కడ మనకు వచ్చేసి చిన్న సెట్టింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. ఇక్కడ చూడండి విజిబిలిటీ అని ఉంది కదా, సో ఇక్కడ ప్రైవేట్ పబ్లిక్ అని ఉంటుంది, అవన్నీ మనం సెట్ చేసుకోవచ్చు. అట్లానే యూఆర్ఎల్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. ఇట్లా కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు ఈ చిన్న సెట్టింగ్స్ అనేది 1 by 1 చూద్దాం ఒకసారి.
ఇప్పుడు ఒక పోస్ట్‌లో లేదా ఆర్టికల్‌లో కొన్ని సెట్టింగ్స్ అయితే చూద్దాము. ఫస్ట్ కేటగిరీస్. సో, ఒక ఆర్టికల్ ఒక టాపిక్ అంటే ఒక కేటగిరీ కిందకొస్తది అని తెలియజేయడానికి ఇక్కడ మనం కేటగిరీ యాడ్ చేయొచ్చనమాట. సో, ఇక్కడ నేను బేసిక్స్ అని చెప్పి ఒక కేటగిరీ క్రియేట్ చేస్తున్నాను. యాడ్ న్యూ కేటగిరీ అనగానే చూడండి బేసిక్స్ అని క్రియేట్ అయిపోయింది. ఈ ఆర్టికల్ ఆ బేసిక్స్ అనే కేటగిరీలో ఉంటది. ఇంక నెక్స్ట్ అట్లానే ట్యాగ్స్ అని ఉంటది. మనం యూట్యూబ్‌లో ట్యాగ్స్ ఎలాగో అట్లాగా పర్టిక్యులర్ టాపిక్స్ కిందకి అంటే ఈ టాపిక్ రిలేటెడ్ అని చెప్పడానికి కొన్ని ట్యాగ్స్ అయితే యాడ్ చేయొచ్చు. సో, ఈ కేటగిరీ ట్యాగ్స్ కూడా ఏంటి అంటే ఆ టాపిక్ దేనికి సంబంధించింది, ఆర్టికల్ దేనికి సంబంధించింది అనేది చెప్తాయి మనకి. ఇంకా నెక్స్ట్ ఫీచర్డ్ ఇమేజ్ అని ఉంటుంది. సో, ఇదేంటి అంటే యూట్యూబ్‌లో థంబ్‌నెయిల్ ఎలాగో ఒక ఆర్టికల్‌కి బ్లాగ్ పోస్ట్‌కి ఫీచర్డ్ ఇమేజ్ అలాగా నేను క్యాన్వాలో ఆల్రెడీ ఒక ఇమేజ్ డిజైన్ చేసి ఉంచాననమాట. ఆ ఇమేజ్ నేను ఇక్కడ అప్లోడ్ చేస్తున్నాను. ఇక్కడ సెట్ ఫీచర్డ్ ఇమేజ్ అందాము. మామూలుగా ఫీచర్డ్ ఇమేజ్ ఏంటి అంటే మనం బ్లాగ్ జనరల్‌గా బయట నుంచి చూసేటప్పుడు ఒక బ్లాగ్ ముందు ఇమేజ్ కనపడుతది. అది క్లిక్ చేస్తే ఆర్టికల్ ఓపెన్ అవుతది. చాలా బ్లాగ్స్‌లో చూసే ఉంటారు. సో, చూడండి ఇక్కడ ఫీచర్డ్ ఇమేజ్ కనపడుతుంది కదా! మెయిన్ ఇమేజ్ అనమాట. బ్లాగ్‌కి సంబంధించి మెయిన్ ఇమేజ్ అనమాట. ఇంకా నెక్స్ట్ ఈ బ్లాగ్ ఆర్టికల్‌లో లింక్స్ అనేవి పెట్టుకోవచ్చు. కొంతమంది వేరే వెబ్‌సైట్స్‌కి డైవర్ట్ చేస్తారు. సోషల్ మీడియా సంబంధించి లింక్స్ పెట్టాలనుకుంటారు. అది ఎలా పెట్టొచ్చు అంటే గనక సో, నేనిప్పుడు చూపిస్తాను. సో, ఇక్కడొచ్చేసరికి మనకి చూడండి ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్ పేజ్ ఫాలో అవ్వండి అని ఇట్లా టెక్స్ట్ ఉంది కదా! నేనేం చేస్తానంటే సో, ఇన్‌స్టాగ్రామ్ పేజ్ లింక్ అయితే ఇస్తాను. ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ అన్న దాన్ని సెలెక్ట్ చేసి ఆ టెక్స్ట్‌ని జస్ట్ దాన్ని సెలెక్ట్ చేస్తున్నాను. పైన చూడండి కొన్ని ఆప్షన్స్ వచ్చాయి. లింక్ అనే ఆప్షన్ వచ్చింది. అది క్లిక్ చేస్తాను. సో, ఇది క్లిక్ చేసి అక్కడ మనం ఇన్‌స్టాగ్రామ్ సంబంధించిన యూఆర్ఎల్ ఇవ్వచ్చు. ఇట్లా సోషల్ మీడియా లింక్స్ కానీ, వేరే వెబ్‌సైట్ యొక్క లింక్స్ కానీ మనం ఇట్లా సెలెక్ట్ చేసుకొని ఆ లింక్ అనేది ఇస్తామనమాట. సో, నేను ఇక్కడ ఇన్‌స్టాగ్రామ్ లింక్ అనేది ఇస్తున్నాను. ఇచ్చి ఇక చూడండి ఒక సింబల్ ఉంది కదా! ఎంటర్ అనమాట. అది ఎంటర్ చేశాను. సో, ఇప్పుడు ఒకసారి సేవ్ డ్రాఫ్ట్ అంటాను. సో, ఇక్కడికొచ్చి రిఫ్రెష్ చేస్తే చూడండి ఇప్పుడు లింక్ అనేది క్రియేట్ అయిపోయిందనమాట మనకి. ఓకే. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు ఆ లింక్ వేరే పేజ్‌లో ఓపెన్ అవ్వాలి అంటే గనక దాన్ని క్లిక్ చేసినప్పుడు చూడండి ఓపెన్ ఇన్ న్యూ ట్యాబ్ అని ఉంది. అది సెలెక్ట్ చేసామంటే ఎవరైనా క్లిక్ చేస్తే వేరే పేజ్‌లో ఓపెన్ అవుతది. ఈ పేజ్‌లో కాకుండా. ఓకే. సో, ఇప్పుడు ఒక కాంటాక్ట్ ఫార్మ్ అనేది చూపిస్తానండి. జనరల్‌గా ఏంటంటే మన బ్లాగ్‌లో ఎవరైనా కాంటాక్ట్ అవ్వాలి అంటే గనక మనకి ఒక మెసేజ్ సెండ్ చేయాలి అంటే ఫార్మ్స్ ఉంటాయి కదా! సో, అది ఈ కాంటాక్ట్ ఫార్మ్ ద్వారా అయితే మనం క్రియేట్ చేస్తామనమాట. ఇప్పుడు చూపిస్తాను యాక్చువల్ కాంటాక్ట్ అస్‌లో కోడ్ ఎలా వస్తది ఏంటి అని చెప్పేసి. ఆహ్, ఇదేంటి అంటే కాంటాక్ట్ ఫార్మ్ అనేది మనం మామూలుగా ఇన్‌స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ మీకు మామూలు ఇమేజ్‌లో చూపిస్తున్నారు కదండీ! సో, ఇట్లా ఒక జనరల్ కోడ్ అయితే ఉంటదనమాట. హెచ్‌టీఎంఎల్ కోడ్. సో, ఈ హెచ్‌టీఎంఎల్ కోడ్ అనేది బై డిఫాల్ట్ వస్తది. సో, మనకేంటంటే ఫ్రంట్ ఎండ్ కనపడటం ఒక ఫార్మ్‌లా కనపడతది. అండ్ ఇక్కడ పైనొచ్చేసరికి ఏంటి అంటే మీకు యాక్చువల్‌గా కాంటాక్ట్ ఫార్మ్ 7 ఐడీ4 ఇట్లా ఉంది కదా! దీన్ని షార్ట్ కోడ్ అంటారు. అంటే ఈ కాంటాక్ట్ ఫార్మ్ ఏదన్నా పేజ్‌లో వాడాలి అంటే గనక మనం ఈ షార్ట్ కోడ్ తీసుకెళ్ళి ఆ పేజ్‌లో ప్లేస్ చేయాలనమాట. ఇప్పుడు నేను మామూలుగా మొత్తం చూపిస్తాను. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత అసలు మామూలుగా ఎలా ఉంటది, ఈ షార్ట్ కోడ్ ఎక్కడ ప్లేస్ చేస్తాము, ఎట్లా డిస్‌ప్లే అవుతది అని చెప్పేసి. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేస్తానంటే ఒక కాంటాక్ట్ ఫార్మ్ అనేది క్రియేట్ చేస్తాను. దానికోసం ప్లగిన్స్‌లో వచ్చి కాంటాక్ట్ ఫార్మ్ అని సెట్ చేస్తున్నాను. మన కాంటాక్ట్ ఫార్మ్ అని ఒక ప్లగిన్ ఉంది. ఆ ప్లగిన్ యూజ్ చేసి నేను కాంటాక్ట్ ఫార్మ్ అనేది క్రియేట్ చేస్తాను. సో, ఈ కాంటాక్ట్ ఫార్మ్ ఉంది కదా! సో, చూడండి పాపులర్ ప్లగిన్ అనమాట ఇది. సో, ఇప్పుడు ఇన్‌స్టాల్ నౌ అని చెప్తాను. జనరల్‌గా మన కాంటాక్ట్ చూడండి ఇప్పుడు ఏం లేదు కాంటాక్ట్‌లో డేటా అనేది ఎంప్టీ పేజ్ అయితే ఉంది. బట్ నేను ఆ ఫార్మ్ కోడ్ యాడ్ చేస్తే ఫార్మ్ క్రియేట్ అవుతది చూద్దాం. ముందు యాక్టివేట్ చేయాలి. వీటిల్లో ఏంటంటే చిన్న కోడ్ ఉంటది. ఇప్పుడు సెట్టింగ్స్‌లోకి వెళ్దాము. ఒకసారి కాంటాక్ట్ ఫార్మ్స్ అనేది క్లిక్ చేద్దాం. చూడండి ఇది కాంటాక్ట్ ఫార్మ్. దీనికి సంబంధించి పక్కన షార్ట్ కోడ్ అని ఉంది చూడండి. అంటే ఒక చిన్న కోడ్ అనమాట. ఆ కోడ్ అనేది మనం పెడితే కాంటాక్ట్ ఫార్మ్ అనేది కనపడతది. ఓకే. అట్లని కాంటాక్ట్ ఫార్మ్‌లో నేను చూపిస్తాను ఇప్పుడు లేబుల్స్ కానీ, ఫీల్డ్స్ గానీ ఏమున్నాయని ఇక్కడ ఉన్నాయి. సో, ఇప్పుడు నేను కాంటాక్ట్ పేజ్‌లోకి వస్తాను. సో, కాంటాక్ట్ పేజ్‌లోకి వచ్చి ఏం చేస్తానంటే ఆ కోడ్ అయితే ఉందో షార్ట్ కోడ్ దాన్ని ఇక్కడ పేస్ట్ చేస్తాను. ఓకే. సో, అది పేస్ట్ చేసి సో, ఇక్కడ చూడండి ప్లస్ సింబల్ క్లిక్ చేసి ఇక్కడ కోడ్ అని ఉంటుంది చిన్న బ్లాగ్ షార్ట్ కోడ్ అని అది సెలెక్ట్ చేసి ఇక్కడ షార్ట్ కోడ్ అనేది పేస్ట్ చేస్తాను. పేస్ట్ చేస్తున్నాను. ఓకే. పేస్ట్ చేసి ఇప్పుడు అప్డేట్ అని క్లిక్ చేస్తాను. సో, ఇప్పుడు ఒకసారి మనం మామూలుగా బ్లాగ్‌లోకి వెళ్ళి రిఫ్రెష్ చేద్దాం. సో, చూడండి. సో, ఇట్స్ మ్యాజిక్ లాగా వెంటనే కాంటాక్ట్ ఫార్మ్ అనేది క్రియేట్ అయిపోయింది. ఇలాగ ప్లగిన్ యాడ్ చేసి షార్ట్ కోడ్ యాడ్ చేయడం వల్ల కాంటాక్ట్ ఫార్మ్ లాంటివి మనం ఈజీగా క్రియేట్ చేయొచ్చు. సో, ఇప్పుడు ఇక్కడ జస్ట్ బేసిక్‌గా కొన్ని డీటెయిల్స్ ఇచ్చి సబ్మిట్ చేస్తాను. ఇలా సబ్మిట్ చేసిన డేటా అనేది మనకి అడ్మిన్‌లో ఆ కాంటాక్ట్ ఫార్మ్‌లోకి వస్తాయి. కావాలంటే చూసుకోవచ్చు. ఎవరైనా యూజర్స్ ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు ఈ ఫార్మ్ ఫిల్ చేశారనుకోండి మనకు ఆ కాంటాక్ట్ ఫార్మ్‌లో డేటా కనపడుతుంది. సో, ఇక్కడ సబ్మిట్ చేస్తున్నాను. సో, ఇలాగా మనం ఎవరైనా రీచ్ అవ్వాలి అంటే గనక కాంటాక్ట్ ఫార్మ్ ద్వారా రీచ్ అవ్వచ్చనమాట. ఓకే ఫ్రెండ్స్. ఇప్పుడు ఇంకా కొన్ని ఇంపార్టెంట్ ప్లగిన్స్ చూద్దామండి. సో,
చాలా మంచి ప్లగ్గిన్స్ అనేవి ఫ్రీగా అవైలబుల్గా ఉన్నాయి. సో ఎకిస్మెట్ యాంటీ స్పామ్ అని, కాంటాక్ట్ ఫామ్ అని ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. వీటిల్లో అన్నీ నేను ఎక్స్ప్లెయిన్ చేయలేను కొన్ని, ఎందుకంటే ఇంకా ఫుల్ సెట్టింగ్ అవ్వలేదు. మ్యాక్సిమం సోషల్ షేరింగ్, సైట్ కిట్, వోడాఫోన్ సెక్యూరిటీ ఇవన్నీ కూడా నేను ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ముందు ఎకిస్మెట్ ప్లగ్గిన్ అని చూద్దామండి. ఇది వచ్చేసరికి ఏంటంటే మన బ్లాగ్కి స్పామ్ ప్రొటెక్షన్ అనమాట. మామూలుగా కామెంట్స్లో కానీ ఎక్కడైనా సరే మనకి స్పామ్ అనేది క్రియేట్ అవుతుంటుంది కదా, సో అది కంట్రోల్ చేయడానికి యాక్చువల్గా ఈ ప్లగ్గిన్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది. అందులో ఫ్రీగా యూటిలైజ్ అయితే చేసుకోవచ్చు. చాలా పాపులర్ ప్లగ్గిన్ అనమాట. వర్డ్ప్రెస్తో పాటు అంటే మనం వర్డ్ప్రెస్ ఇన్స్టాల్ చేసినప్పుడు సాఫ్ట్వేర్ ఆల్మోస్ట్ డిఫాల్ట్గా వస్తూ ఉంటుంది. సో దీన్ని ఎలా వాడాలి, దీని సెట్టింగ్స్ ఏంటి అనేది ఇప్పుడు ఒకసారి చూద్దాం. సో ఈ యాంటీ స్పామ్ ప్లగ్గిన్ ఎక్స్మెట్ అనేది బై డిఫాల్ట్ ఇన్స్టాల్ అయిపోయి ఉంటుంది. దాన్ని జస్ట్ యాక్టివేట్ చేయాలి. యాక్టివేట్ అంటున్నాను. ఇప్పుడు దీంట్లో అకౌంట్ క్రియేట్ చేయాలి. దానికోసం సెటప్ యువర్ అకౌంట్ అని ఉంటుంది. సో ఈ వెబ్సైట్లో మనం ఫ్రీ అకౌంట్ అనేది క్రియేట్ చేసుకోవాలండి. దానికోసం ఇక్కడ ప్యాకేజెస్ ఉంటాయి. దాంట్లో పర్సనల్ అన్న ప్యాకేజ్ ఎంచుకోవాలి. పర్సనల్ సైట్స్ అండ్ బ్లాగ్స్ కదే గెట్ పర్సనల్ అని క్లిక్ చేస్తాను. అయితే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, మీరు ఒక బార్ చూస్తున్నారు కదా, దీంట్లో అమౌంట్ కనిపిస్తుంది కదా, ఈ బార్ని మనం లెఫ్ట్కి డ్రాగ్ చేస్తే 0 per year అని వస్తుంది. అంటే 0 rupees per year అని చెప్పి మనం ఫ్రీ అకౌంట్తో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు. దాన్నే వాడుకోవచ్చు. అమౌంట్ కట్టాల్సిన పని అయితే లేదు. అందుకనే ఈ బార్ని డ్రాగ్ చేసి 0 చూపించే వరకు డ్రాగ్ చేసి అప్పుడు అకౌంట్ క్రియేట్ చేస్తాను. సో చూడండి, నేను ఇప్పుడు లెఫ్ట్కి డ్రాగ్ చేస్తున్నాను. డ్రాగ్ చేసినప్పుడు 0 per year అని వచ్చింది. ఇప్పుడు నేను మామూలుగా ఐ డోంట్ వాంట్ ప్రమోషన్స్ అవన్నీ చెక్ చేసేసి కంటిన్యూ విత్ పర్సనల్ సబ్స్క్రిప్షన్ అంటాను. సో ఇప్పుడు చెక్అవుట్లోకి వస్తాం అనమాట. జనరల్గా ఇక్కడ 0 rupees అని చూపిస్తుంది కదా, ఇక్కడ బిల్లింగ్ ఇన్ఫర్మేషన్, మన ఈమెయిల్ అడ్రస్ అవి ఇవ్వాలి. ఈమెయిల్ అడ్రస్, కంట్రీ అవన్నీ ఎంటర్ చేసి కంటిన్యూ టు పేమెంట్ అనాలి. సో కంటిన్యూ టు పేమెంట్ అన్న తర్వాత ఇక్కడ ఫ్రీ పర్చేజ్ అని వస్తుంది ఆప్షన్, సెలెక్ట్ చేసి కంప్లీట్ చెక్అవుట్ అంటాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే అకౌంట్ క్రియేట్ అయిపోతుందండి. ఒక ఏపీఐ కీ అయితే ఇస్తుంది. ఈ కీ ఇంపార్టెంట్. ఈ కీ తీసుకెళ్ళి యాక్చువల్గా మన అకౌంట్లో, వర్డ్ప్రెస్ అకౌంట్లో యాక్చువల్గా ఇక్కడ చూడండి, మాన్యువల్ ఎంటర్ ఏపీఐ కింద ఇక్కడ ఎంటర్ చేయాలి. అప్పుడే ఇప్పుడు మనం క్రియేట్ చేసిన అకౌంట్ మన వర్డ్ప్రెస్కి కనెక్ట్ అవుతుంది. సో అప్పుడు ఈ స్పామ్ అనేది అడ్డుకుంటుంది అనమాట ఈ ప్లగ్గిన్. సో ఇప్పుడైతే అకౌంట్ క్రియేట్ అవుతుంది. అకౌంట్ ఆల్రెడీ క్రియేట్ అయిపోయింది. ఒకసారి అకౌంట్ క్రియేట్ అయిన తర్వాత అండి ఆటోమేటిక్గా ఈ ప్లగ్గిన్ యాక్టివేట్ అయిపోగానే ఆటోమేటిక్గా ఏమైనా స్పామ్ రిలేటెడ్ కామెంట్స్ వచ్చినా, లింక్స్ ఎవరైనా పోస్ట్ చేస్తున్నా కానీ ఈ ప్లగ్గిన్ అడ్డుకుంటుంది అనమాట. ఫ్రీ ప్లగ్గిన్స్లో ఇది వన్ ఆఫ్ ది బ్యూటిఫుల్ అండ్ పవర్ఫుల్ ప్లగ్గిన్ అండి. సో డెఫినెట్గా ఈ ప్లగ్గిన్ అనేది వాడుకోండి. ఇంకా మనం కాంటాక్ట్ ఫామ్ వాడుతున్నాం కాబట్టి మనకి రీక్యాప్చా అని గూగుల్ సర్వీస్ అయితే ఒకటి కావాలండి. సో ఈ కాంటాక్ట్ ఫామ్ ద్వారా యాక్చువల్గా స్పామ్ వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి సో దాన్ని కంట్రోల్ చేయడానికి ఈ రీక్యాప్చా అనేది యూజ్ అవుతుంది అనమాట. మామూలుగా మనకి రీక్యాప్చా తెలుసు కదా, యాక్చువల్గా ఎక్కడైనా ఒక ఫామ్లో మనం సైన్ ఇన్ అయ్యేటప్పుడు మామూలుగా వెరిఫై చేయమని చెప్తూ ఉంటాడు కదా. సో అసలు ఈ రీక్యాప్చా ఎలా యూటిలైజ్ చేస్తాము దీంతో అనేది ఒకసారి చూద్దాం మనం. సో ముందుగా మనం గూగుల్లో యాక్చువల్గా గూగుల్ క్యాప్చా v3 అని టైప్ చేయాలి. సో ఇప్పుడు మనకి యాక్చువల్ గూగుల్ రీక్యాప్చా v3 అని చెప్పేసి ఒక URL అయితే వస్తుంది అనమాట. సో ఆ URL క్లిక్ చేయాలి. సో URL క్లిక్ చేసినప్పుడు యాక్చువల్గా మనకి ఇక్కడ పైన అడ్మిన్ కన్సోల్ అని కనపడుతుంది. సో అది క్లిక్ చేసి యాక్చువల్ జీమెయిల్ ఐడితో మనం లాగిన్ అయితే అవ్వాలి. నా బ్లాగ్ జీమెయిల్ ఐడి ఏదైతే ఉందో దాంతో నేను లాగిన్ అయితే అయ్యాను. సో అయిన తర్వాత ఇక్కడ ఫైనాన్స్ బడి అని చెప్పేసి బ్రాండ్ నేమ్ అయితే ఇస్తున్నాను. అట్లా రీక్యాప్చా టైప్ స్కోర్ బేస్డ్ అని ఉంటుంది, అట్లా సెలెక్ట్ చేయాలి. ఇక్కడ బ్లాగ్ అడ్రస్ అయితే ఇవ్వాలి. సో ఇప్పుడు బ్లాగ్ అడ్రస్ అయితే ఇస్తున్నాను. సో ఇక్కడ బ్లాగ్ URL ఇచ్చేసి ప్లస్ అంటే అప్పుడు యాడ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ అగ్రీ అని చెప్పి సబ్మిట్ అంటాము. ఇప్పుడు ఏం చేస్తుంది అంటే అది ఒక సైట్కి అను సీక్రెట్ కీ అని చెప్పి కోడ్ అయితే ఇస్తుంది. సో అవి మనం కాపీ చేసి యాక్చువల్గా ఎనేబుల్ చేయడానికి మన బ్లాగ్లో మామూలుగా మనకి కాంటాక్ట్ ఫామ్ ఉంది కదా, కాంటాక్ట్ ఫామ్లో ఇంటిగ్రేషన్ అన్న ఆప్షన్ ఉంటుంది అనమాట. అంటే ఇది కాంటాక్ట్ ఫామ్తో కలిసి పనిచేయాలి కాబట్టి ఆ ఇంటిగ్రేషన్ అనే ఆప్షన్లో ఈ రీక్యాప్చా అని ఉంది చూడండి, సెటప్ ఇంటిగ్రేషన్ అని చెప్పి స్పామ్ ప్రొటెక్షన్ కోసం అని. సో అది క్లిక్ చేసి ఇక్కడ ఆ సైట్ కీ అని సీక్రెట్ కీ అనేది ఇవ్వాలి. సో ఇప్పుడు మన ఫామ్ అనేది దీంతో కలిసి అంటే రీక్యాప్చాతో కలిసి ఇంటిగ్రేట్ అవుతుంది కాబట్టి స్పామ్ ప్రొటెక్షన్ అనేది ఎనేబుల్ అవుతుంది అనమాట. ఓకే, ఇప్పుడు చూడండి, నేను కాంటాక్ట్ ఫామ్లోకి వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేస్తే మీకు రైట్ సైడ్ కింద మీరు అబ్జర్వ్ చేస్తే కనుక కిందకి వెళ్తాను చూడండి. ఇప్పుడు చూడండి, ఈ ఫామ్ ప్రొటెక్టెడ్ బై రీక్యాప్చా అని వస్తుంది అనమాట. అంటే అది ఎనేబుల్ అయితే అయింది. ఇంక ఇప్పుడు మనం ఒక సెక్యూరిటీ ప్లగ్గిన్ ఇన్స్టాల్ చేద్దాం, అలానే సోషల్ షేరింగ్ ప్లగ్గిన్ అనేది ఇన్స్టాల్ చేస్తాం. ఆ ప్లగ్గిన్స్ ఏంటి, అవి ఎలా ఇన్స్టాల్ చేయాలనేది ఇప్పుడు చూద్దాం. ఇంకా సెక్యూరిటీ ప్లగ్గిన్ కోసం ప్లగ్గిన్స్లోకి వెళ్ళిపోయి యాక్చువల్గా వర్డ్ఫెన్స్ అండ్ సెక్యూరిటీ ప్లగ్గిన్ అనేది యాడ్ చేద్దాము. చాలామంది సెక్యూరిటీ ప్లగ్గిన్ కోసం అడుగుతుంటారు. ఈ వర్డ్ఫెన్స్ అనేది చాలా పాపులర్ అండి, చాలా పవర్ఫుల్ కూడా. యాక్చువల్గా దీంట్లో చాలా ఆప్షన్స్ ఉంటాయి, బట్ అంత ఇన్డెప్త్గా మనకు అక్కర్లేదు. చూడండి, మామూలుగా వర్డ్ఫెన్స్ సెక్యూరిటీ అనేది 4+ మిలియన్ యాక్టివ్ ఇన్స్టాలేషన్స్ అయితే ఉన్నాయన్నమాట. చాలా పాపులర్ ప్లగ్గిన్. ఇప్పుడు ఇన్స్టాల్ అంటాను, ఇన్స్టాల్ అని యాక్టివేట్ అయితే చేద్దాము.
సో దీంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ కరెక్ట్గా తెలుసుకొని వాడాలండి. లేదంటే కనుక సైట్ ఒక్కోసారి బ్రేక్ అయ్యే ఛాన్స్ ఉంది ఆప్షన్స్ తెలియకపోతే. సో అందుకనే ఇక్కడ నేనేంటంటే ఒక బేసిక్ ఆప్షన్ మటుకే చూపిస్తాను. బేసిక్ లెవెల్లో మనకు కావాల్సింది. ఫస్ట్ ఏంటంటే లైసెన్స్ కావాలి. గెట్ యువర్ రోడ్ ఫెన్స్ లైసెన్స్ అంటాం. దీంట్లో ఫ్రీ, పెయిడ్ 2 ఆప్షన్స్ ఉంటాయి. మనకి పెయిడ్ అక్కర్లేదు, ఫ్రీ సరిపోతుంది. సో అందుకని గెట్ ఫ్రీ లైసెన్స్ అంటున్నాను. ఇక్కడ వచ్చేసరికి కింద లింక్ అనేది క్లిక్ చేద్దాము. సో ఇప్పుడు ఏంటి అంటే మనకు లైసెన్స్ కీ కావాలి కాబట్టి ఒక ఈమెయిల్ ఐడి ఇస్తే ఆ ఈమెయిల్కి ఆ లైసెన్స్ కీ అనేది వస్తుంది. సో ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చాను అనమాట. సో ఇచ్చేసి ఇక్కడ ఎస్ అని క్లిక్ చేసి రిజిస్టర్ అంటాను. సో అంటే మన వెబ్సైట్ రిజిస్టర్ చేసుకుంటున్నట్టు. ఆల్రెడీ ఒక వెబ్సైట్ నుంచి వచ్చాం కాబట్టి ఆ వెబ్సైట్ యూఆర్ఎల్ తీసుకుంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే మన ఈమెయిల్ ఐడికి ఒక లైసెన్స్ కీ అనేది పంపిస్తారు. చూడండి, యువర్ ఆల్మోస్ట్ డన్, లైసెన్స్ కీ హాస్ బిన్ సెండ్ టు ఈమెయిల్ ఐడి అంది. సో ఇప్పుడు ఒకసారి వెళ్ళిపోయి ఈమెయిల్కి వచ్చిన లైసెన్స్ కీ అనేది మనం కాపీ చేసుకుందాము. సో కోడ్ లాగా ఉంటుంది, ఇది కాపీ చేసి మళ్ళీ ఇక్కడ ప్లగ్ఇన్లోకి వచ్చేసరికి ఇన్స్టాల్ అండ్ ఎగ్జిస్టింగ్ లైసెన్స్ అని ఉంది కదా, ఇక్కడ వచ్చి మనం ఏదైతే ఈమెయిల్ ఐడి ఇచ్చామో ఆ ఈమెయిల్ ఐడి లైసెన్స్ కీ అనేది 2 ఎంటర్ చేసి సబ్మిట్ చేసాము అంటే కనుక లైసెన్స్ అనేది అప్రూవ్ అవుతుంది. అంటే మనకి ప్లగ్ఇన్ అనేది మామూలుగా లైసెన్స్తో యాక్టివేట్ అవుతుంది అనమాట. సో ఇన్స్టాల్ లైసెన్స్ అన్నాను. సో ఈ ప్లగ్ఇన్ యాక్టివేట్ అయ్యాక ఇందా చెప్పినట్టు చాలా ఆప్షన్స్ ఉంటాయి, అవన్నీ కదిలించొద్దు. ఇక్కడ బేసిక్ ఆప్షన్ ఒకటి చూపిస్తాను, అది ఒకటే ఎనేబుల్ చేసుకోండి. తర్వాత ఇందెప్తుగా ఎప్పుడైనా నేను మళ్ళీ ప్లగ్ఇన్ కోసం ఏదైనా బ్లాగ్ ట్యూటోరియల్లో కానీ సపరేట్ వీడియో కానీ చేస్తాను. సో గో టు డాష్ బోర్డ్ అంటున్నాను. సో ఇక్కడ ఫస్ట్ ఏంటంటే డాష్ బోర్డ్లో యాక్చువల్గా అది మామూలుగా స్టెప్స్ అయితే జనరల్ బేసిక్ స్టెప్స్ ఉంటాయి కదా, అన్నీ చూపిస్తుంది అనమాట. సో ఇవన్నీ నెక్స్ట్ గాట్ ఇట్ అని చెప్పి క్లోజ్ చేస్తున్నాను. సో మనకి యాక్చువల్గా ఫైర్ వాల్ రిలేటెడ్ కావాలి ఆప్షన్. ఇక్కడ చూడండి, మేనేజ్ ఫైర్ వాల్ అని ఉంది కదా, సో ఇది క్లిక్ చేద్దాం. ఇది క్లిక్ చేసిన తర్వాత సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే మామూలుగా ఇక్కడ డ్రాప్ డౌన్లో ఎనేబుల్డ్ అండ్ ప్రొటెక్టింగ్ అని ఉంది. అంటే ఫైర్ వాల్ అనేది ఎనేబుల్ చేస్తున్నాం మనం బేసిక్గా సెక్యూరిటీ పర్పస్కి. ఓకే, అండ్ నెక్స్ట్ థింగ్ ఏంటి అంటే ఇక్కడ వర్డ్ ఫెన్స్ ఫైర్ వాల్ ఆప్టిమైజ్ అని ఉంటుంది. ఈ ఫైల్ డౌన్లోడ్ చేసుకోండి. ఎప్పుడైనా ఈ ప్లగ్ఇన్ వల్ల సైట్ ఏదన్నా మామూలుగా బ్రేక్ అవుతుంది అనుకుంటే హెచ్టీ యాక్సెస్ ఫైల్ అనేది సర్వర్లో అప్లోడ్ చేసుకోవచ్చు. అందుకని ఎప్పుడైనా ఈ ప్లగ్ఇన్ వాడుతున్నప్పుడు ఈ ఫైల్ అనేది సేవ్ చేసుకోండి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు వచ్చేసరికి యాక్చువల్గా ఒక మామూలుగా సోషల్ షేరింగ్ ప్లగ్ఇన్ అనేది చూద్దాం అనమాట. మనకి యాక్చువల్గా సోషల్ మీడియాలో ఆర్టికల్ షేర్ చేయాలంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఇక్కడ వచ్చేసరికి సేసి సోషల్ షేర్ అని ఉంటుంది. ఈ సోషల్ షేరింగ్ ప్లగ్ఇన్ అనేది మనం ఇన్స్టాల్ చేద్దాము. సో యాక్టివేట్ చేస్తున్నాను. సో యాక్టివేట్ అయితే అయింది. ఇప్పుడు చూడండి, సో ఈ ప్లగ్ఇన్ మామూలుగా ఓపెన్ చేస్తే కనుక దీనికి మామూలు చాలా సెట్టింగ్స్ అయితే ఉంటాయి అన్నమాట. సో దీంట్లో మనం యాక్చువల్గా మామూలుగా సోషల్ షేరింగ్స్ అనేవి ఎలా కనపడాలి అదంతా కూడా సెట్ చేసుకోవచ్చు. ఫస్ట్ అసలు యాక్చువల్గా యాక్టివేట్ అయింది కదా, ఇక్కడ కనపడుతుందో లేదో చూద్దాం. చూడండి, సో ప్లగ్ఇన్ యాక్టివేట్ అయింది కాబట్టి ఆ సోషల్ షేరింగ్ ఐకాన్స్ అన్నీ కూడా ఇక్కడ వచ్చేసాయి అనమాట. ఓకే, అట్లా హోమ్ పేజ్కి వెళ్తే ఈవెన్ హోమ్ పేజీలో కూడా కనపడుతుంది చూడండి. ఓకేనా, సో ఇప్పుడు మనం చిన్న చిన్న సెట్టింగ్స్ ఉంటాయి మనకు కావాల్సిన విధంగా దీన్ని సెట్ చేసుకోవడం, అది ఒకసారి చూద్దాం. ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి చూడండి, మామూలుగా ఇక్కడ స్టాండర్డ్ ఇంటర్ఫేస్ అని ఉంది కదా, ఈ స్టాండర్డ్ ఇంటర్ఫేస్లోకి వస్తే ఫస్ట్ టార్గెట్ యూఆర్ఎల్ అని ఉంది. హోమ్ పేజ్లో కనపడాలా, అన్ని పేజెస్లో కనపడాలా, ఇట్లా ఆప్షన్ ఉంటుంది. మనం అన్ని పేజెస్లో కనపడాలి అనుకుంటే కనుక పైన ఆప్షన్ సెలెక్ట్ చేసుకుంటాం అనమాట. అండ్ నెక్స్ట్ థింగ్ మామూలుగా ఇంటర్ఫేస్ ఎలా ఉండాలి అంటే డిజైన్ ఎలా ఉండాలి అనేది కూడా ఉన్నాయి. అండ్ నెక్స్ట్ థింగ్ కింద సోషల్ నెట్వర్క్స్ ఉన్నాయి చూడండి, మనకి అక్కర్లేని సోషల్ నెట్వర్క్స్ రిమూవ్ చేసుకోవచ్చు. అలానే పైన చూడండి, ఇప్పుడు నేను డ్రాగ్ అండ్ డ్రాప్ చేస్తుంటే ఏది ముందు రావాలి ఏది వెనక్కి రావాలి అట్లా కూడా సెట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు టెలిగ్రామ్ లేదు, నేను టెలిగ్రామ్ సెట్ చేశాను చూడండి, సెట్ చేసి డ్రాగ్ చేస్తున్నాను. ఓకే, టెలిగ్రామ్, వాట్సాప్, ఫేస్బుక్, ఇలాగ ఇన్స్టాగ్రామ్ లేదు, ఇన్స్టాగ్రామ్ కూడా సెట్ చేసి యాడ్ చేశాను, దాన్ని కూడా డ్రాగ్ చేశాను అనమాట. ఇలాగా మనకు కావాల్సిన విధంగా సెట్టింగ్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు అండి ఇక్కడ. సో అలానే ఇప్పుడు చూస్తే కనుక పైన కొన్ని మనకు అన్నెసరీ ఉన్నాయన్నమాట, అన్నెసరీ రిమూవ్ చేద్దాం. అంటే రెడిట్ అట్లాంటివి ఉన్నాయి. సో కింద ఆప్షన్స్లో యాక్చువల్గా చెక్ చేసి ఉంటే అన్చెక్ చేయాలి. చూడండి, ఇక్కడ రెడిట్ అని ఉంది, అన్చెక్ చేశాను. సో అట్లానే ఇక్కడ మిక్స్ అని ఉంది, దాన్ని అన్చెక్ చేశాను. చూడండి, ఇప్పుడు అవి పోయాయి అనమాట. ఓకే, ఇవన్నీ చేసి సేవ్ చేంజెస్ అన్నాను, సేవ్ చేంజెస్ అని చెప్పి. సో ఇప్పుడు ఫ్లోటింగ్ ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది. సో ఇందాక చూసిన స్టాండర్డ్ ఇంటర్ఫేస్. ఫ్లోటింగ్ ఇంటర్ఫేస్ ఏంటంటే పక్కన మనకు కనపడుతుంది కదా సైడ్ బార్లో, అంటే మనం మామూలుగా ఆర్టికల్ పైన కింద జరిపినా అది ఫ్లోటింగ్ లాగా అలా కంటిన్యూ అవుతుంది. సో అది ఫ్లోటింగ్ ఇంటర్ఫేస్ అంటాం. ఇప్పుడు దీంట్లో మామూలుగా ఏం నెట్వర్క్స్ యాడ్ చేయాలి, ఏం రిమూవ్ చేయాలి, ఇందాలానే మనకు కావాల్సిన యాడ్ చేసుకుంటాము, రిమూవ్ చేసుకుంటాము. ఇప్పుడు నాకు ఏం అక్కర్లేదు, నేను ఓన్లీ వాట్సాప్ ఇంకేదైనా నెట్వర్క్ 1 or 2 యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. సో అప్పుడు రిమైనింగ్ అన్నీ కూడా మనం అన్చెక్ చేసేయచ్చు అనమాట. సో వీటిలో అన్చెక్ చేసేస్తున్నాను, పింట్రెస్ట్ అవన్నీ కూడా. ఓకే, సో ఇప్పుడు చూడండి, లింక్డ్ఇన్, వాట్సాప్ ఉంది. ఇప్పుడు మామూలుగా నాకు టెలిగ్రామ్ కావాలి అనుకుంటే కనుక నేను టెలిగ్రాము ఇవన్నీ కూడా యాడ్ చేస్తాను. ఇప్పుడు చూడండి, ఇక్కడ టెలిగ్రామ్ యాడ్ చేశాను.
అలానే ఇప్పుడు యాక్చువల్ లింక్డ్ఇన్ వద్దు అనుకుంటే అన్చెక్ చేస్తాను. వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ వరకు ఉంచాననమాట. ఓకే. అండ్ ఎక్కడ కనపడాలి పేజెస్లో అక్కర్లా, నాకు కేవలం హోమ్ పేజ్ పోస్ట్ బ్లాగ్ ఆర్టికల్స్లో ఉంటే చాలన్నమాట. ఓకే. సో అట్లాంటి ఆప్షన్స్ అన్నీ సెట్ చేసుకొని ఇప్పుడు నేను సేవ్ చేంజెస్ అంటాను. ఇప్పుడు వచ్చి ఒకసారి రీఫ్రెష్ చేశాను అంటే కనుక సో చూడండి ఇప్పుడు ఉన్నాయి కదా, ఇవన్నీ ఎగిరిపోయి యాక్చువల్గా వాట్సాప్ టెలిగ్రామ్ మటుకే ఉంటాయి అన్నమాట. ఇలాగా మనం ఈ ప్లగ్ఇన్ ద్వారా సోషల్ షేరింగ్ అనేది ఎనేబుల్ చేసుకోవచ్చు. ఇంక ఇప్పుడు గూగుల్ అనలిటిక్స్ అవన్నీ ఎలా సెటప్ చేయాలి అని చూద్దాం. ఆ తర్వాత యాడ్సెన్స్ ఎలా సెటప్ చేయాలని చూద్దాం. అది గూగుల్ సైట్ కిట్ అని ప్లగ్ఇన్ ఉంటుంది. దాని హెల్ప్తో మనం యాక్చువల్గా ఇవన్నీ కూడా ఈజీగా సెటప్ చేయొచ్చండి. సో ఫస్ట్ అసలు అనలిటిక్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత యాక్చువల్గా ఈ ప్లగ్ఇన్ ఎలా వాడాలి, అట్లానే యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత ఎట్లా కనెక్ట్ చేయాలి అవంతా కూడా ఇప్పుడు స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. సో ముందుగా నేను గూగుల్ అనలిటిక్స్ అని టైప్ చేశాను గూగుల్లో. సో అనలిటిక్స్ యొక్క లింక్ అయితే వచ్చిందనమాట. సో ఇక్కడ వచ్చేసరికి సైన్ ఇన్ టు అనలిటిక్స్ అంటున్నాను. సో ఇక్కడ స్టార్ట్ మెజరింగ్ అని క్లిక్ చేశాను. సో ఇప్పుడు యాక్చువల్గా ఇక్కడ క్రియేట్ అన్ అకౌంట్ క్రియేట్ చేయడానికి ఆప్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. ఇక్కడ అకౌంట్ నేమ్ అనేది ఇవ్వాలి. సో నేను జనరల్గా బ్లాగ్ నేమ్ ఏదైతే ఉందో అదే అకౌంట్ నేమ్గా ఇస్తున్నాను అనమాట. ఓకే. ఇంక ఇక్కడ వచ్చేసరికి యాక్చువల్ చెక్ బాక్సెస్ ఉన్నాయి. మన అవసరం అనుకుంటే ఓకే, లేదు అనుకుంటే అని చెక్ చేయొచ్చు. నెక్స్ట్ క్లిక్ చేశాను. ఇక్కడ వచ్చి ప్రాపర్టీ అని ఇస్తామండి. ప్రాపర్టీ అంటే ఇక్కడ వెబ్సైట్ నేమ్ అయితే ఇవ్వాలన్నమాట. సో బ్లాగ్ నేమ్ నేను ఇక్కడ ఇస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి ఇండియా అని సెలెక్ట్ చేయాలి. ఇండియా సెలెక్ట్ చేస్తున్నాను. ఓకే. అండ్ నెక్స్ట్ థింగ్ మన కరెన్సీ వచ్చేసరికి ఐఎన్ఆర్ కాబట్టి ఐఎన్ఆర్ సెలెక్ట్ చేస్తాను. సో సెలెక్ట్ చేసి నెక్స్ట్ అని క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ వచ్చేసరికి డిస్క్రైబ్ యువర్ బిజినెస్ అంటుంది. సో ఇక్కడ మన బ్లాగ్ ఏదైతే కేటగిరీ కిందకు వస్తుందో ఆ కేటగిరీ అనేది సెలెక్ట్ చేసుకోవచ్చు. నేను ఫైనాన్స్ అని సెలెక్ట్ చేశాను. అండ్ బిజినెస్ సైజ్ వచ్చేసరికి రిక్వైర్డ్ స్మాల్ అని సెలెక్ట్ చేశాను. ఓకే. నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో చూజ్ యువర్ బిజినెస్ ఆబ్జెక్టివ్స్ అంటుంది. సో ఇక్కడ జనరేట్ లీడ్స్ అని ఉంది కదా, సో అది సెలెక్ట్ చేశాను. రైజ్ బ్రాండ్ అవేర్నెస్, క్రియేట్ అంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసరికి టర్మ్స్ అగ్రీ చేయమంటుంది, యాక్సెప్ట్ అంటున్నాను. సో ఇప్పుడు స్టార్ట్ కలెక్టింగ్ డేటా అని చెప్పి అంటే వెబ్కా ఆండ్రాయిడ్ యాప్కి ఐఓఎస్కి అంది. నేను వెబ్ అనేది క్లిక్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి మన వెబ్సైట్ యూఆర్ఎల్ ఇవ్వాలి. ఇక్కడ టైప్ చేస్తున్నా financebuddy.com. స్ట్రీమ్ నేమ్ కూడా ఒక ప్రాపర్ నేమ్ ఏదైనా ఇవ్వచ్చు, పేరే ఇవ్వాలని ఏం లేదు. ఓకే, నేను మామూలుగా నేమ్ ఇచ్చాను. సో మన వెబ్ కాబట్టి వెబ్కి తగ్గట్టు ఏమేమి కలెక్ట్ చేయొచ్చు అని చూపించింది. ఇప్పుడు క్రియేట్ స్ట్రీమ్ అన్నాను అనమాట. సో చూడండి ఇప్పుడు ఒక ఐడి, మెజర్మెంట్ ఐడి అనేది ఇచ్చిందనమాట. ఇప్పుడు డేటా కలెక్ట్ చేసుకోవాలి అని చెప్తుంది. సో ఇక్కడ ఒకసారి క్లిక్ చేస్తే మనకి యాక్చువల్గా ఇన్స్టాలేషన్ ఇన్స్ట్రక్షన్స్ అని వస్తాయి. ఓకే, అంటే వర్డ్ప్రెస్లో ఎలా ఇన్స్టాల్ చేయొచ్చు అంటే మన ప్లాట్ఫామ్ బట్టి అని వస్తుంది అనమాట. సో ఇప్పుడు సెలెక్ట్ యువర్ ప్లాట్ఫామ్. మన ప్లాట్ఫామ్ ఏంటి, జనరల్గా వర్డ్ప్రెస్ కదా. వర్డ్ప్రెస్లో వచ్చేసరికి ఇక్కడ చూడండి సైట్ కిట్ ప్లగ్ఇన్ అని ఉందన్నమాట. సో ఈ సైట్ కిట్ ప్లగ్ఇన్ ద్వారా మనం ఈ గూగుల్ అనలిటిక్స్ అనేది ఇన్స్టాల్ చేయొచ్చు. సో దానికోసం నేను ప్లగ్గిన్స్లోకి వెళ్ళి యాక్చువల్గా యాడ్ న్యూ ప్లగ్ఇన్ అంటున్నాను. సో యాడ్ న్యూ ప్లగ్ఇన్లోకి వచ్చేసరికి ఇక్కడ సైట్ కిట్ అనే సెర్చ్ చేస్తాను. మామూలుగా నేను కిట్ అని ఇచ్చినా కానీ వచ్చేసింది. సో సైట్ కిట్ బై గూగుల్ అని ఉంది. సో ఇది నేను ఇన్స్టాల్ చేస్తాను. సో ఇన్స్టాల్ అయిపోయింది. ఇప్పుడు యాక్టివేట్ చేస్తున్నాను. సో స్టార్ట్ సెటప్ అని క్లిక్ చేశాను. సో ఇక్కడ వచ్చేసరికి సైన్ ఇన్ విత్ గూగుల్ అంటుంది. సో మన మామూలుగా ఏదైతే బ్లాగ్ ఈమెయిల్ ఐడి ఉంటుందో సో ఆ జీమెయిల్ ద్వారా నేనైతే మామూలుగా సైన్ ఇన్ అవుతున్నాను. సో ఇక్కడ కంటిన్యూ క్లిక్ చేస్తున్నాను. ఇప్పుడు చూడండి హ్యావ్ గూగుల్ వెరిఫై సైట్ ఓనర్షిప్ అంటుంది. టు వెరిఫై దట్ ఓన్ ఫైనాన్స్ బడీ గూగుల్ యాడ్స్ ఎ వెరిఫికేషన్ టోకెన్ టు యువర్ సైట్ HTML కోడ్ అని, అంటే మన ఫైనాన్స్ బడీ అనే సైట్ మనమే ఓన్ చేసామా లేదా అని చెప్పడానికి అనమాట. ఓకే, వెరిఫై అని క్లిక్ చేస్తున్నా. అంటే గూగుల్ సైట్ కిట్ అనేది వెరిఫికేషన్ చేస్తుంది అనమాట. ఓకే, టర్న్ ఆన్ మెట్రిక్స్ ఇన్ యువర్ డాష్బోర్డ్ టు షో మెట్రిక్స్ ఇన్ యువర్ సైట్ కిట్ డాష్బోర్డ్ ఎలో ఫైనాన్స్ బడీ టు యాక్సెస్ యువర్ గూగుల్ అకౌంట్ డేటా ఎలో అంటున్నాను. ఇక్కడ సెర్చ్ కన్సోల్ కూడా సెటప్ చేయొచ్చు గూగుల్ అనలిటిక్స్తో పాటు. సో మామూలుగా గూగుల్ సెర్చ్ కన్సోల్ ఉంటుంది కదా, సో సెర్చ్ కన్సోల్ సపరేట్గా క్రియేట్ చేయాల్సిన పని లేదనమాట. మనం సైట్ కిట్లోనే క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇక్కడ సెటప్ అని క్లిక్ చేస్తాను. సో ఇప్పుడు ఇంకా టు అండర్స్టాండ్ యువర్ యూజర్స్ సెటప్ గూగుల్ అనలిటిక్స్ అంటుంది. నేను నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో చూడండి ఆల్రెడీ మన గూగుల్ అకౌంట్ ఈమెయిల్ ఐడి సో సైట్ కిట్లో యూజ్ చేసిన ఈమెయిల్ ఐడి ఒకటే కాబట్టి ఆటోమేటిక్గా అనలిటిక్ అకౌంట్ అనేది మ్యాప్ అయిపోతుందండి. సో ఇక్కడికి వచ్చేసింది చూడండి, అకౌంట్ వస్తుంది. ఇప్పుడు అకౌంట్ నేమ్ అవన్నీ మనం ఏమి ఇచ్చాం, ఫైనాన్స్ బడీయే ఇచ్చాం కదా జనరల్గా. సో ఇక్కడ చూస్తే కనుక అకౌంట్ నేము, ప్రాపర్టీ నేము, స్ట్రీము ఇట్లా ఉన్నాయి చూడండి. ఓకే, మీరు అకౌంట్ నేము, ప్రాపర్టీ నేమ్ జనరల్గా మన బ్లాగ్ కానీ వెబ్సైట్ నేమ్ కానీ ఇస్తామండి. అకౌంట్ నేమ్ అనేది మన ఇష్టం అనమాట. ఓకే, సో కాన్ఫిగర్ అనలిటిక్స్ అని క్లిక్ చేస్తున్నాను.
సో ఇప్పుడు ఆ అనలిటిక్స్ డేటా ఏదైతే ఉందో అది ఇక్కడికి వస్తుంది. ఇప్పుడు అంటే ట్రాఫిక్ ఏమీ లేదు కాబట్టి మనకు కనపడట్లేదు. ఒకవేళ యూజర్స్ వచ్చినప్పుడు ట్రాఫిక్ ఉంటే ఆ ట్రాఫిక్ అంతా కూడా మనం అనలిటిక్స్లోకి వెళ్ళి చూడాల్సిన పని లేదు, ఇక్కడే చూడొచ్చు అనమాట. ఇంకా సైట్ కిట్ సెట్టింగ్స్లోకి వెళ్దాం. సో సెట్టింగ్స్లోకి వెళ్తే చూడండి, సెర్చ్ కన్సోల్ కూడా కనెక్ట్ అయిపోయి ఉందన్నమాట. ఆల్రెడీ ఇందాక ఆప్షన్ ఉంది కదా, మనం సపరేట్గా సెర్చ్ కన్సోల్ క్రియేట్ చేయాల్సిన పని లేదు. అనలిటిక్స్ అనేది కనెక్ట్ అయిపోయింది. పేజ్ స్పీడ్ ఇన్సైట్స్ అని ఉంది. సో ఇవన్నీ కూడా ఏంటంటే గూగుల్ ప్రోడక్ట్స్. అట్లానే ఇక్కడ చూడండి, యాడ్సెన్స్ చేయాలన్నా కానీ ఇక్కడి నుంచే చేయొచ్చు. ట్యాగ్ మేనేజర్ లాంటివి కూడా ఇవన్నీ కలిపి సైట్ కిట్లో చేయొచ్చు. సైట్ కిట్ అనేది చాలా బాగా యూజ్ అవుతుంది అనమాట. సో ఇప్పుడు ఇక్కడ వచ్చేసరికి నెక్స్ట్ క్లిక్ చేద్దాం. డేటా కలెక్షన్ ఇస్ పెండింగ్ అంటున్నారు అనమాట. అంటే యువర్ సక్సెస్ఫుల్లీ క్రియేటెడ్ యువర్ అకౌంట్, ఇట్ మే టేక్ అప్ టు 48 hours. సో కొంత టైం పడుతుంది డేటా కలెక్ట్ చేయడానికి అంటున్నారు. కానీ జనరల్గా అంత టైం పట్టదు. మామూలుగా ఎవరైనా విజిటర్స్ వస్తే కనుక వెంటనే డేటా వస్తూ ఉంటుంది. కొన్ని కేసెస్లో మటుకు కొద్దిగా టైం అయితే పడుతుంది అనమాట. ఓకే, సో నేను ఇప్పుడు అక్కడ గో టు హోమ్ క్లిక్ చేశాను. ఇప్పుడు ఒకసారి మళ్ళీ అనలిటిక్స్కి వద్దాము. యాక్చువల్గా మన సైట్ ఓపెన్ చేయమని చెప్పాను. సో సైట్ ఓపెన్ చేశారు మా టీం మెంబర్. సైట్ ఓపెన్ చేసినప్పుడు చూడండి, ఇక్కడ 1 member అని కనపడుతుంది మనకి. ఓకే, లాస్ట్ 30 minutesలో 1 member విజిట్ చేశారు అని చెప్పేసి. సో ఇట్లా రేపు ఎక్కువ మంది వచ్చినప్పుడు మనకి ఆ డేటా అనేది అనలిటిక్స్ కనపడుతుంది అనమాట. ఓకే, కన్వర్షన్స్ కానీ, న్యూ యూజర్స్ కానీ, సెషన్స్ కానీ, ఇదంతా కూడా డేటా ఉంటుంది. నేను అనలిటిక్స్ వీటన్నిటి గురించి మన వీడియోలో ఆల్రెడీ క్లియర్గా చెప్పాను. సో పాత వీడియోస్లో మీరైతే ఒకసారి అబ్జర్వ్ అయితే చేయొచ్చు అనమాట. ఇంకోటి ఎక్కడి నుంచి చూస్తున్నారు అనేది హైదరాబాద్ అని కనపడుతుంది చూడండి జనరల్గా. ఓకే, సో అలానే చూస్తే కనుక ఇందాక చూడండి, ఏ పేజెస్ చూస్తున్నారు, ఏ ఆర్టికల్స్ చూశారు అనేది కూడా కనపడుతుంది చూడండి. సో ఇది మొత్తం ఇక్కడ అనలిటిక్స్ డేటా అనేది మనం ఇన్డెప్త్గా అయితే చూడొచ్చు అనమాట. మనకి ఎక్కువ మంది యూజర్స్, ఎక్కువ ఫ్లో వచ్చినప్పుడు, ఎక్కువ ట్రాఫిక్ వచ్చినప్పుడు ఆ డేటా అనేది ఇంకా క్లారిటీగా మనకైతే అర్థమవుతుంది. సో ఓకే, ఇప్పుడు బ్లాగ్ కోసం యాడ్సెన్స్ అప్లై చేద్దాం. సో ఒక యాడ్సెన్స్ అప్లై చేయాలి బ్లాగ్కి అంటే కనుక మనకి ముందు బ్లాగ్లో రెగ్యులర్ ఆర్టికల్స్తో పాటు కొన్ని ఇంపార్టెంట్ పేజెస్ కావాలండి. ఓకే, ఇప్పుడు మామూలుగా బ్లాగ్లో వచ్చేసరికి మనం రెగ్యులర్ ఆర్టికల్స్ రాస్తున్నాం కదా. ఈ ఆర్టికల్స్ రాసి యాడ్సెన్స్ అప్లై చేస్తే కనుక మనకి అప్రూవల్ ఇవ్వరు. ఈ ఆర్టికల్స్తో పాటు కొన్ని పేజెస్లో కంటెంట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పేజెస్ వచ్చేసే ఈ డిస్క్లైమరు, ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ లాంటివి అనమాట. ఇవేం స్పెసిఫై చేస్తాయి అంటే కనుక రీడర్స్ కానీ, కస్టమర్స్ మన బ్లాగ్ చదివే వాళ్ళ ప్రైవసీ మనం ఎలా హ్యాండిల్ చేస్తున్నాము, మన బ్లాగ్ వాడాల్సిన టర్మ్స్ ఏంటి, సో ఏదైనా డిస్క్లైమర్ ఇన్ఫర్మేషన్, అవన్నీ కూడా మనం స్పెసిఫై చేసి ఆ ఇన్ఫర్మేషన్ బ్లాగ్లో ఉంటే అప్పుడు మన బ్లాగ్ సబ్మిట్ చేసినప్పుడు మనకి యాడ్సెన్స్ అప్రూవల్కి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. మరి అయితే ఈ ప్రైవసీ పాలసీ, టర్మ్స్ అండ్ కండిషన్స్ మనకు ఎలా తెలుస్తాయి అంటే కనుక జనరల్గా మేజర్ బ్లాగ్స్కి, అంటే నార్మల్ బ్లాగ్స్ ఏదైనా సరే ఏంటంటే అన్నిటికీ కొద్దిగా అటు ఇటుగా ఒకే రకంగా ఉంటుందండి. అందుకనే మనకు ఆన్లైన్లో ఏంటంటే టూల్స్ ఉంటాయి. మీరు కనుక ఫ్రీ ప్రైవసీ పాలసీ క్రియేటర్ జనరేటర్ అని క్లిక్ చేస్తే ఈ టూల్స్ అనేది వస్తాయి. వీటిల్లోనే టర్మ్స్ అండ్ కండిషన్స్ అన్నీ కూడా మనం క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఉదాహరణకి ఇక్కడ చూడండి, ప్రైవసీ పాలసీ జనరేటర్.info అని ఉంది కదా. దీంట్లో ఏ టూల్ వాడైనా మనం ఈ కంటెంట్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూస్తే కనుక ఇక్కడ చూడండి, ఇక్కడ వెబ్సైట్ యాప్ అని అడుగుతుంది. మన బ్లాగ్ కాబట్టి వెబ్సైట్ అని పెడతాను. సో ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అడుగుతుంది. మన వెబ్సైట్ URL అడుగుతుంది, వెబ్సైట్ నేమ్ అడుగుతుంది. సో అట్లానే మన ఇండివిజువల్ బిజినెస్ అని అడుగుతుంది, కంట్రీ అడుగుతుంది. సో ఈ డీటెయిల్స్ అన్నీ మనం ఎంటర్ చేయాలి. ఇంకా నెక్స్ట్ వచ్చేసరికి ఇప్పుడు ప్రైవసీ పాలసీలో వచ్చేసరికి అంటే ఈ యూజర్స్ యొక్క డేటా ఏమైనా తీసుకుంటున్నామా, మన ఈమెయిల్స్ కానీ ఏమైనా కలెక్ట్ చేస్తున్నామా, వాళ్ళ ఫస్ట్ నేమ్, లాస్ట్ నేమ్, ఫోన్ నెంబర్ ఏమైనా కలెక్ట్ చేస్తున్నామా, కలెక్ట్ చేస్తే కనుక చెక్ చేయాలన్నమాట. కలెక్ట్ చేయకపోతే ఏం అక్కర్లేదు మనకి. సో అట్లా మనం ఏదైనా కలెక్ట్ చేస్తున్నాం అనుకుంటే కనుక ఆ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. సో కొన్నిసార్లు ఏమవుతుందంటే మనం ఇచ్చే ఇన్ఫర్మేషన్ బట్టి అది యాక్చువల్గా పెయిడ్లోకి కూడా తీసుకెళ్తుందండి. ఇవి ఫ్రీగా కూడా వాడచ్చు. యాక్చువల్గా కొన్ని టర్మ్స్ కోసం కానీ, కొన్ని ప్రైవసీ పాలసీ ఆప్షన్స్ కోసం ఏంటి అంటే కొద్దిగా పేమెంట్ కూడా తీసుకుంటారు. బట్ మేజర్గా మనం పేమెంట్ ఏం అక్కర్లేదు. సో చూడండి, ఇక్కడ వచ్చేసరికి నార్మల్గా అయితే ఫ్రీ అనమాట. బట్ మనకి ఏదైనా GDPR అంటే యూరోపియన్ కంట్రీస్ ఇవి టార్గెట్ చేస్తున్నప్పుడు ఏమైనా క్రియేట్ చేయాలి అంటే ప్రొఫెషనల్ అన్నాం అనుకోండి. ఇప్పుడు ప్రొఫెషనల్కి వచ్చేసరికి ఏంటంటే కొన్ని ఆప్షన్స్ ఇట్లా అమౌంట్లు అయితే చూపిస్తారనమాట. సో ఆప్షన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. బట్ మనకి ఏమేం అక్కర్లేదు కాబట్టి జనరల్గా నార్మల్ది ఆప్షన్ తీసుకుంటే చాలు. ఇంకా చివరిలో మన ఈమెయిల్ అడ్రస్ అడుగుతుంది. ఆ ఈమెయిల్కి అయితే కనుక ఈ ప్రైవసీ పాలసీ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ అంతా పంపించడం అయితే జరుగుతుంది అనమాట. సో సేమ్ అదేవిధంగా డిస్క్లైమర్ కానీ, అట్లానే టర్మ్స్ అండ్ కండిషన్స్ కానీ, ఇవన్నీ కూడా ఈ టూల్స్ ద్వారా మనం అయితే క్రియేట్ చేయొచ్చు. అది క్రియేట్ చేసిన తర్వాత మన మామూలుగా ఇన్ఫర్మేషన్ అంతా వచ్చి మన దాంట్లో మనం అయితే పోస్ట్ చేసుకోవచ్చు. ఓకే, పోస్ట్ చేసుకొని పేజెస్ క్రియేట్ చేసినప్పుడు మనకి ఇలాగా పేజెస్ అనేవి క్రియేట్ అవుతాయి. ఇంక ఇప్పుడు అంటే మన బ్లాగ్ ఆర్టికల్స్ కానీ, పేజెస్ కానీ ఇవన్నీ రెడీ అయిన తర్వాత మనం యాడ్సెన్స్కి అయితే వెళ్తాం అనమాట.
సో చాలామంది ఏమడుగుతారంటే యాడ్సెన్స్ అప్లై చేయాలి అంటే ఇన్ని ఆర్టికల్స్ ఉండాలా, ఇన్ని రోజులు వెయిట్ చేయాలి ఇలా అడుగుతారండి. ఇప్పటికైతే ఏం లేదండి, అది ఎక్కడ గూగుల్ కూడా ఎక్కడ ఇన్ని ఆర్టికల్స్ ఉండాలి, ఇన్ని రోజుల తర్వాత చేయాలి అని లేదు. ప్రాపర్గా ఏంటి అంటే కనుక మీకు యాడ్సెన్స్ కావాలనుకున్నప్పుడు ఒక 30 ఆర్టికల్స్ అలా పోస్ట్ చేయండి యావరేజ్న. ఎందుకంటే మంచి కంటెంట్ ఉంది అంటే కనుక అప్లై చేసేటప్పుడు మనకు ఛాన్సెస్ పెరుగుతాయి. సో అట్లానే కొద్దిగా లెంతీ ఆర్టికల్స్ ఉండేటట్టు చూసుకోండి. సో కొద్దిగా మీరు ఆర్టికల్స్ అన్నీ వర్క్ చేసిన తర్వాత అప్పుడు మీరు సబ్మిట్ చేస్తే ఛాన్సెస్ పెరుగుతాయి. ఎగ్జాక్ట్గా 30 ఉండాలని లేదు, యావరేజ్న ఒక 20 to 30 ఆర్టికల్స్ ఉంటే బెస్ట్ ఆప్షన్ అయితే అవుతుంది అనమాట. సో ఇప్పుడు యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ చేద్దాం. దానికోసం గూగుల్ యాడ్సెన్స్ క్లిక్ చేద్దాం. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ గెట్ స్టార్టెడ్ అనాలి. గెట్ స్టార్టెడ్ అనగానే ఈమెయిల్ ఐడి అడుగుతుందండి. ఏ ఈమెయిల్ ఐడితో అయితే మీరు అకౌంట్ క్రియేట్ చేయదలుచుకున్నారో ఆ ఈమెయిల్ ఐడి ఇవ్వండి. జనరల్గా మీ పర్సనల్ ఈమెయిల్ ఐడి కూడా ఇవ్వచ్చు. మామూలుగా మీరు బ్లాగ్ కోసం ఏదైనా ఒక జీమెయిల్ తీసుకున్నారనుకోండి, నేను ఫస్ట్లో సజెస్ట్ చేశాను కదా బ్లాగ్ కోసం ఒక సపరేట్ జీమెయిల్ తీసుకోండి అని, దాంతో మనం క్రియేట్ చేస్తే కొద్దిగా ఈజీగా ఉంటుంది అనమాట. సో నేనైతే బ్లాగ్ కోసం సపరేట్ జీమెయిల్ క్రియేట్ చేశాను కాబట్టి దాంతో యాక్చువల్గా సైన్అప్ అవడానికి ట్రై చేస్తున్నాను. అది జస్ట్ ఆ ఈమెయిల్ ఐడి ఎంటర్ చేయగానే నెక్స్ట్ స్క్రీన్లో ఇట్లా డీటెయిల్స్ అయితే అడుగుతుంది. మన వెబ్సైట్ ఏంటి ఇట్లా వీటి గురించి అడుగుతుంది. వెబ్సైట్ నేమ్ అవన్నీ ఇద్దాం. సో నేను ఇక్కడికి వచ్చి వెబ్సైట్ కాపీ చేశాను. సో ఇక్కడ నో అని క్లిక్ చేయండి. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసరికి మన కంట్రీ ఆర్ టెరిటరీ అడుగుతుంది. సో ఇక్కడ వచ్చి ఇండియా. సో ఇది అకౌంట్ వెరిఫికేషన్ కోసం అడుగుతుంది కాబట్టి మీరు ఏ కంట్రీలో అయితే ప్రజెంట్ ఉండి యాడ్సెన్స్ అప్లై చేస్తున్నారో ఆ కంట్రీ ఇవ్వండి మోస్ట్లీ. సో ఇక్కడ చెక్ చేసి స్టార్ట్ యూజింగ్ యాడ్సెన్స్ అందాం. సో చూడండి యాడ్సెన్స్ అకౌంట్ అయితే క్రియేట్ అవుతుంది అనమాట. ఇంక ఇక్కడ వచ్చేసరికి చూడండి ఫస్ట్ టెల్ us అబౌట్ యూ అంటుంది, ఇన్ఫర్మేషన్ ఎంటర్ చేయాలి. అట్లానే మన సైట్ అనేది యాడ్సెన్స్ కనెక్ట్ చేయాలి. ఓకే, ఫస్ట్ మన ఇన్ఫర్మేషన్ ఏదన్నా ఉంటే కనుక అది ఎంటర్ చేద్దాం. ఇక్కడ ఎంటర్ ఇన్ఫర్మేషన్ అంటాను. ఇక్కడ కస్టమర్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వాలన్నమాట మనం. ఫస్ట్ వచ్చి ఇక్కడ అకౌంట్ టైప్ ఉంటుంది కదా, అకౌంట్ టైప్ యాక్చువల్గా 2 ఉంటాయండి, ఇండివిజువల్, బిజినెస్ ఏంటంటే మీరు ఏదైనా కంపెనీ తరపున ఏమన్నా మామూలుగా యాడ్సెన్స్ అకౌంట్ క్రియేట్ చేయాలనుకుంటే అది మోస్ట్లీ ఇండివిజువల్ ఉంటాం కాబట్టి మనం ఇండివిజువల్ సెలెక్ట్ చేస్తాం. ఇంకా నేమ్ అండ్ అడ్రస్, ఇక్కడ నేమ్ వచ్చేసరికి సో ఎవరి పేరుతో అయితే అకౌంట్ క్రియేట్ చేయదలుచుకున్నారు యాడ్సెన్స్ అకౌంట్, సో ఎవరు బ్యాంక్ అకౌంట్ అయితే దీనికి మ్యాప్ చేయదలుచుకున్నారో వాళ్ళ నేమ్తో ఇవ్వచ్చు. ఒకవేళ మీరు బిజినెస్ అని సెలెక్ట్ చేసుకుంటే ఆ బిజినెస్ పేరుతో కూడా ఇవ్వచ్చు. ఓకే, ఇంకా నెక్స్ట్ అడ్రస్ అనేది కూడా కరెక్ట్గా ఇవ్వండి. సో వెరిఫికేషన్స్ వీటప్పుడు వచ్చే ఛాన్స్ ఉంటుంది కాబట్టి అడ్రస్ కూడా కరెక్ట్గా ఇవ్వాలి. సో నేను ఇక్కడ మన క్లయింట్కి చేస్తున్నాం కాబట్టి సో తన యొక్క అడ్రస్ డీటెయిల్స్ అన్నీ కూడా ఇచ్చానండి, ఇచ్చి సబ్మిట్ అంటాను. సో ఇంకా నెక్స్ట్ స్టెప్లో యాక్చువల్గా ఫోన్ నెంబర్ అడుగుతుందండి వెరిఫికేషన్ కోసం. ఇక్కడ ఫోన్ నెంబర్ ఇవ్వాలి. ఫోన్ నెంబర్ అయితే ఇచ్చి టెక్స్ట్ మెసేజ్ అని సెలెక్ట్ చేస్తున్నాను. వెరిఫికేషన్ కోడ్ అనేది ఎంటర్ చేయాలి. వెరిఫికేషన్ కోడ్ ఎంటర్ చేసి సబ్మిట్ అంటున్నాను. సో ఇక్కడ చూడండి ఇన్ఫర్మేషన్ అంత ఇచ్చాం కాబట్టి ఫస్ట్ వి గాట్ యువర్ ఇన్ఫో ఉంది. ఇంక ఇప్పుడు నెక్స్ట్ కనెక్ట్ యువర్ సైట్ టు యాడ్సెన్స్ అని ఉంది కదా, అది క్లిక్ చేయాలి. ఇంకా నెక్స్ట్ స్క్రీన్లో యాక్చువల్గా మన సైట్ వెరిఫై కోసం మామూలుగా ఒక కోడ్ అయితే ఇస్తుందండి. సో ఈ కోడ్ కాపీ చేసి మన సైట్లో పెట్టి వెరిఫై అయితే చేయాలి. ఇది నార్మల్గా మాన్యువల్ ప్రాసెస్ అండి. అయితే ఈ గూగుల్ సైట్ కిట్ ప్లగ్ఇన్ అనేది ఉంది కదా, దాని ద్వారా యాక్చువల్గా ఈ ప్రాసెస్ అనేది చాలా సింప్లిఫై అయిపోయింది. ఒకప్పుడు ఏంటి అంటే ఇట్లా కోడ్ కాపీ చేసి పెట్టడం లేదా థర్డ్ పార్టీ ప్లగ్ఇన్స్ వాడటం అవసరం వచ్చేది. మన వెబ్సైట్లో యాక్చువల్గా గూగుల్ సైట్ ప్లగ్ఇన్ ఉంది అంటే కనుక సో దాంతోనే మనం అచీవ్ చేయొచ్చు. అది ఎలానో చూపిస్తాను. ఆల్రెడీ మామూలుగా మనం గూగుల్ సైట్ ప్లగ్ఇన్ అనేది చూసాం కదా, సైట్ కిట్ బై గూగుల్ అని ఉంది కదా. సో క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ ఆల్రెడీ మన సెర్చ్ కన్సోల్ అనలిటిక్స్ అవి కనెక్ట్ చేసి ఉన్నాము. ఇప్పుడు కనెక్ట్ మోర్ సర్వీసెస్ అంటుంది. ఇక్కడ చూడండి యాడ్సెన్స్ అని ఉంది, ఇక్కడ సెటప్ యాడ్సెన్స్ అందాం. సో అప్పుడు మామూలుగా మన జీమెయిల్ అకౌంట్ ఏదైతే యాడ్సెన్స్ జీమెయిల్ ఉంటుందో అది అడుగుతుంది, అది సెలెక్ట్ చేస్తాను. సో మన వెరిఫికేషన్ కోడ్ వస్తుంది, వెరిఫై చేయాలి. కంటిన్యూ అంటున్నాను. చూడండి సైట్ కిట్ వాంట్స్ టు అడిషనల్ యాక్సెస్ టు యువర్ గూగుల్ అకౌంట్ ఉంటుంది, కంటిన్యూ అంటున్నాను. సో ఇప్పుడు సైట్ కిట్ అనేది యాడ్సెన్స్ అకౌంట్ని మామూలుగా మన వెబ్సైట్ని కనెక్ట్ చేస్తుంది అనమాట. సో క్లిక్ చేయగానే జనరల్గా యాడ్సెన్స్లోకి వచ్చిందండి. యాడ్సెన్స్లోకి రాగానే ఇది అడుగుతుంది సైట్ కిట్ బై గూగుల్ విల్ కనెక్ట్ యువర్ సైట్ టు యాడ్సెన్స్ అని చెప్పేసి ఐ హ్యావ్ అలౌడ్ అని చెప్పేసి నెక్స్ట్ అంటాను. చూడండి వెరిఫై సైట్ ఓనర్షిప్ అనేది వెరిఫై అయిపోయింది. చాలా సింపుల్గా ఈ సైట్ కిట్ ప్లగ్ఇన్తో మనం ఇట్లా సైట్ ఓనర్షిప్ వెరిఫై చేసుకోవచ్చు. మనం కోడ్ కాపీ చేసి పెట్టాల్సిన పని అవేమీ అయితే ఉండవు అనమాట. ఓకే, ఇంక నెక్స్ట్ ఇక్కడ రిక్వెస్ట్ రివ్యూ అని ఉంటుందండి. సో రిక్వెస్ట్ రివ్యూ క్లిక్ చేయాలి. సో మనం పేమెంట్స్ ఇన్ఫర్మేషన్ ఇచ్చేసాం, అట్లానే సైట్ వెరిఫై అనేది కూడా చేస్తాం అనమాట. సో మనం ఇన్ఫర్మేషన్ యాడ్ చేసిన తర్వాత మామూలు మెసేజ్ వస్తుంది గెటింగ్ యువర్ సైట్ రెడీ టు షో యాడ్స్ అని. కొంత టైం అయితే తీసుకుంటుంది కదా. ఈలోపు నార్మల్గా ఏంటి అంటే మనం యాడ్స్లోకి వెళ్ళి ఇక్కడ చూడండి ఆటో యాడ్స్ ఆఫ్ అని ఉంటుంది. సో దాన్ని మనం ఆన్ చేద్దాం.
మన సైట్లో ఆటో యాడ్స్ డిస్ప్లే అవ్వాలి అంటే కనుక అప్లై టు సైట్ అందాం. ఆటో యాడ్స్ డిస్ప్లే అవ్వాలి అనుకుంటే జనరల్ మాన్యువల్గా కాకుండా సో ఆటో యాడ్స్ అనేది డిస్ప్లే అవుతాయి. సో నేను ఆన్ చేశాను. ఒకవేళ మనం మాన్యువల్గా యాడ్స్ పెట్టాలి అనుకుంటే కనుక యాడ్ యూనిట్ అనేది ఇక్కడ మనం క్రియేట్ చేసి పెట్టచ్చు. బట్ ఆటో యాడ్స్ చేసాము అంటే ఆటోమేటిక్గా యాడ్స్ అనేవి అక్కడ ప్లే అయిపోతాయి అనమాట. సో అప్రూవల్ స్టేటస్ చూడండి, సైట్లోకి వెళ్తే గెట్టింగ్ రెడీ అని ఉంది. ఇంకా అప్రూవ్ అయితే అవ్వలేదు. ఒకసారి అప్రూవ్ అయిన తర్వాత మనం ఆటో యాడ్స్ ఎనేబుల్ చేసాం కాబట్టి ఆటోమేటిక్ మన యాడ్స్ అనేవి సైట్లో డిస్ప్లే అవుతాయి అనమాట. సో ఇప్పుడు చూస్తే కనుక మనకి ఇక్కడ యాడ్స్ సెట్టింగ్ కూడా కన్ఫర్మ్ అయిపోయింది. మనం ఆటో యాడ్స్ అనేది సెలెక్ట్ చేసాం కాబట్టి ఇంకా నెక్స్ట్ వాడు ఎప్పుడైతే అప్రూవ్ చేస్తాడో ఇంకా అప్పటి నుంచి మనకి యాడ్స్ అనేది స్టార్ట్ అవుతాయండి. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఒక బ్లాగ్స్ ఎలా సెటప్ చేయాలి, అనలిటిక్స్, అట్లానే ప్లగ్గిన్స్, సోషల్ షేరింగ్ ప్లగ్గిన్ కానీ సెక్యూరిటీ ప్లగ్గిన్ కానీ ఇవన్నీ ఎలా సెటప్ చేసుకుంటాము, యాడ్సెన్స్ ఎలా అప్లై చేస్తాము అని చెప్పేసి. ఇంకా యాడ్సెన్స్ అయితే నేను ఈ వీడియో చేసే టైంకి అయితే మామూలుగా ఇంకా యాడ్స్ అనేవి ప్లే అవ్వట్లేదు, ఇంక అప్రూవల్ రాలేదు. మళ్ళీ ఇంకా ఫర్దర్ వీడియోస్లో ఇంకొంచెం ఇన్డెప్త్గా యాక్చువల్గా బ్లాగ్ సెటప్ కానీ బ్లాగ్ నుంచి మనీ ఎర్నింగ్ కానీ ఇవన్నీ కూడా ఇంకొంచెం ఇన్డెప్త్గా అయితే నేర్చుకుందాం. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఒకవేళ బ్లాగ్ సెటప్ కోసం హోస్టింగ్ అయితే తీసుకోవాలి అంటే కనుక డిస్క్రిప్షన్లోను ఫస్ట్ కామెంట్లోను స్పెషల్ లింక్ అట్లా స్పెషల్ కూపన్ ఉంటుంది. ఆ కూపన్ అప్లై చేస్తే మీకు హోస్టింగ్ మీద డిస్కౌంట్ వస్తుంది. సో అవైతే యూటిలైజ్ చేసుకోండి. సో ఇంకో మంచి వీడియోతో కలుస్తాను. అంతవరకు సజెషన్ మీరు అవకిరాను. థ్యాంక్ యూ.